దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. మంచిది ప్రియులారా, మరి ఈ రోజున నా సాక్ష్యం చెప్పుటకు దేవుడి చెప్పుటకు వందనాలు. ఎందుకంటే చాలామంది మీ సాక్ష్యమును వివరంగా యూట్యూబ్లో పెడితే మేము కూడా చూస్తారు, చాలామంది చూస్తారు, బలపడతారు అని చాలామంది మాతో చెప్పడం జరిగింది. అందుని బట్టి నేను కూడా నా సాక్ష్యాన్ని వివరంగా చెప్పాలని, ఎందుకంటే అక్కడక్కడ సువార్త మీటింగ్కి వెళ్తున్నప్పుడు నా సాక్ష్యాన్ని ప్రకటిస్తున్నప్పుడు చాలామంది దీవించబడుతున్నారు, ఆశీర్వించబడుతున్నారు. అంతమాత్రమే కాదు, దేవుడు అనేక మందిని వారిని విశ్వాసం బలపరుస్తూ వస్తున్నాడు. ఇది దేవుని యొక్క మహాకృప. కాబట్టి ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మీ అందరికీ ప్రభునామమున వందనాలు తెలియపరుస్తూ ఉంటున్నాను. నా సాక్ష్యము వివరంగా చెప్పుటకు దేవుడు నాకు ఇచ్చిన మహాకృపను బట్టి దేవుని వందనాలు తెలియపరుస్తాను. ముందుగా నా పేరు కరుణాకర్, మా నాన్నగారి పేరు జానకయ్య, మా అమ్మ పేరు కంచమ్మ. మాది స్వస్థలము పిల్లమర్రి, సూర్యాపేట దగ్గర. అయితే మా నాన్న వ్యాపార నిమిత్తము, మా నాన్న వ్యాపారం చేశారు, కిరాణా షాప్ వ్యాపారం ఉండేది. వ్యాపార నిమిత్తము కుప్పిరెడ్డిగూడెం, పిల్లమర్రి నుంచి కుప్పిరెడ్డిగూడెం వచ్చారు. అక్కడి నుంచి ఎల్లాపురం వెళ్ళి, ఎల్లాపురం నుంచి మరలా వచ్చి కుప్పిరెడ్డిగూడెం స్థిరపడి అక్కడ జీవనం కొనసాగిస్తున్నప్పుడు మేము అక్కడ చిన్నప్పటి నుంచి, అంటే మాకు ఊహ తెలిసింది కుప్పిరెడ్డిగూడెంలోనే. ఎల్లాపురంలో కొంచెం తెలుసు కానీ అప్పుడు చిన్నతనం ఏం తెలియదు. మేము చదువుకుంది కుప్పిరెడ్డిగూడెంలో చదువుకున్నాం. అక్కడ ప్రైమరీ స్కూల్ ఉంటుంది, 1 నుంచి 4వ తరగతి వరకు అక్కడ ఉంటుంది. అక్కడ 4వ తరగతి వరకు చదువుకున్న తర్వాత మా నాన్న, మాది కిరాణా షాప్, చిన్న కిరాణా షాపు, ఆ ఊరిలో కిరాణా షాప్ పెట్టుకొని ఆ షాప్ తోటి మేము జీవనం కొనసాగించేవారం. అయితే మేము ముగ్గురు అన్నదమ్ములం, నేను నడిపాను, 2 అక్కయ్యలు. 4వ తరగతి వరకు అక్కడ చదువుకోవడం జరిగింది. తర్వాత అక్కడ హై స్కూల్ లేదు కాబట్టి సూర్యాపేటలో చదువుకోవడానికి మేము డిఎంసి హోమ్లో ఉన్నాం. గోపాలపురంలో డానా చర్చి అని ఉంటుంది, గోపాలపురం చర్చిలో అక్కడ హాస్టల్లో ఉండి గోపాలపురము డానియల్ పాషా గారి దగ్గర హాస్టల్ ఉంటుంది. ఆ హాస్టల్లో మేము చదువుకొని అక్కడ జమ్మిగడ్డ తిలకనగర్ స్కూల్ చదువుకున్నాను. నేను జమ్మిగడ్డ తిలకనగర్ స్కూల్ చదువుకున్నాను. అక్కడ ఎన్ని చదువుకున్నాను, 5వ తరగతి, 6వ తరగతి, 7వ తరగతి చదువుకున్నాను. మూడు క్లాసులు అక్కడ ఉండి తర్వాత 7వ తరగతి ఎగ్జామ్స్ రాసిన తర్వాత నేను మా అన్నయ్య గారితో ఉండి, మా అన్నయ్య వాళ్ళు సూర్యాపేటలో ఉంటున్నారు అప్పుడు. అయితే నేను మా అన్నయ్యతో ఉండి నేను వర్క్ నేర్చుకున్నాను, మా కుల వృత్తి కార్పెంటర్ వర్క్ నేర్చుకున్నాను. కార్పెంటర్ పని నేర్చుకొని ఇంకా ఆ పని చేస్తూ అక్కడే జీవనం కొనసాగించాం. సూర్యాపేటలోనే ఉండడం జరిగింది. ఇక నేను 6వ తరగతి చదివేటప్పుడు మా నాన్నగారు చనిపోయినాడు. తర్వాత మా అన్నయ్య గారి దగ్గర ఉండి పని నేర్చుకోవటము, ఆ విధంగా జీవితం కొనసాగుతూ వచ్చింది. తర్వాత క్రమక్రమంగా పెరిగి పెద్ద కావటము ఆ విధంగా జరిగింది. ఆ తర్వాత నా బాల్యం ఆ విధంగా గడిచింది. 12 సంవత్సరాలకే పనికి రావడం, పని నేర్చుకోవడం. తర్వాత ఎందుకంటే మేము నిరుపేదవారం కనుక పని చేస్తేనే పరిస్థితులు మాకు భోజనానికి వచ్చేది కనుక, కాబట్టి పని నేర్చుకొని రోజు వచ్చిన పైసలు పెట్టి వచ్చిన పని డబ్బుతోటి మా జీవనం కొనసాగించేవారం. ఆ క్రమంలో పెరిగి పెద్దయ్యాం. మా అమ్మకు ఆరోగ్యం బాగలేకుండా అయింది. మొత్తము ఆరోగ్యం బాగలేకుండా అవటం కారణాన్ని బట్టి తర్వాత నేను కూడా త్వరగా పెళ్లి చేసుకోవాలని చెప్పి మా అమ్మ వాళ్ళు పెళ్లి చేశారు. పెళ్లి చేసిన తర్వాత 3 నెలలకు మా అమ్మ చనిపోయింది. మా అమ్మ చనిపోయిన తర్వాత మేము చాలా బాధపడ్డాం, ఇబ్బంది పడ్డాం. ఎందుకంటే మా అన్నయ్య పరిస్థితి బాగలేక త్రాగుడుకు బానిస అయినాడు. మా అన్నయ్య త్రాగుడుతున్నాడు. తర్వాత ఆ విధంగా చాలా ఇబ్బంది పరిస్థితులు ఉన్నాం. అన్నయ్య పనిచేసేవాడు, తాగేవాడు. తాగడాన్ని బట్టి అన్నయ్య వాళ్ళ కుటుంబం కూడా చాలా బాధపడేవారు. ఆ విధంగా మా జీవితం కొనసాగుతూ వచ్చింది. పని నేర్చుకొని పని చేసుకుంటూ తర్వాత నేను పనిని మా బావగారి దగ్గర చేశాను. మా బావగారు సూర్యాపేటలో పెద్ద మేస్త్రిగా ఉంటుండే, ఆయన దగ్గర చేసేవాళ్ళం. ఆయన దగ్గర నేర్చుకున్న, ఆయన దగ్గర చేసాం పనులు. ఆయన దగ్గర పనిచేస్తూ మా జీవనాన్ని కొనసాగించాం. నేను వర్క్ నేర్చుకొని హైదరాబాద్లో పని, అంటే కార్పెంటర్ పని చేయడం కోసము హైదరాబాద్కు రావడం జరిగింది. 2005 సంవత్సరంలో హైదరాబాద్ రావడం జరిగింది. అక్కడ కొంతమందిని వర్కర్స్ని పెట్టుకొని పనులు పట్టుకొని ఆర్డర్స్ తీసుకొని కబోర్డ్స్ వర్క్ చేయించేవాడిని. 2005 సంవత్సరంలో నేను హైదరాబాద్కు పనికి రావడం జరిగింది. ఎందుకంటే ఇక్కడ కబోర్డ్స్ వర్క్ చేయడానికి ఇక్కడ కొంతమందిని వర్కర్స్ని పెట్టుకొని మేము పని చేయించుకుంటూ పనిచేసేవాడిని. తర్వాత 2005, 2006, 2007 సంవత్సరం వరకు హైదరాబాద్లో ఉండి 2007 సంవత్సరం లాస్ట్లో అనుకుంటా మేము మరలా సూర్యాపేట తిరిగి వెళ్ళడం జరిగింది.
2007లో వెళ్ళిన తర్వాత సూర్యాపేటలో ఉంటూ నేను సూర్యాపేటలో ఏం చేశానంటే మిక్సింగ్ యూనిట్ పెట్టుకున్నాను. మిక్సింగ్ యూనిట్ పెళ్లి క్యాసెట్లు మిక్సింగ్ చేయడము, డబ్బింగ్ పెట్టడము, తర్వాత ఆ విధంగా అది పెట్టుకొని మిక్సింగ్ యూనిట్ అని పెట్టుకొని సూర్యాపేట షాప్ పెట్టుకున్నాను. పర్వాలేదు, బాగానే కొనసాగుతూనే ఉంది. చర్చికి మాత్రం మామూలుగా అంటే వెళ్ళేవారం, కానీ కంటిన్యూషన్గా వెళ్ళేవాళ్ళం కాదు. అప్పుడప్పుడు ఏదో అన్నట్టుగా వెళ్ళేవాళ్ళం, కానీ అంత భక్తి తెలియదు, అంతగా వాక్యం గురించి అంత అవగాహన లేదు. ప్రార్థన కూడా ఎక్కువ చేసేవారం కాదు. ఏదైనా ప్రార్థన అంటే ఏదో మమ్మల్ని దీవించు, ఆశీర్వదించు ఇంకాని ప్రార్థన చేసుకునేవారము, ఆ విధంగా ఉండేవారము. 2003లో మాకు బాబు జాన్సన్ పుట్టాడు. 2005లో శాంసన్ పుట్టాడు. 8 వరకు నేను షాపు నడిపిస్తూ ఉన్నాను, మిక్సింగ్ యూనిట్ షాపు. 2008లో సూర్యాపేటలో ఒకటి మల్టీ లెవెల్ మార్కెట్ అని చెప్పి క్రైస్తవుడు వాళ్ళు వచ్చి యేసుప్రభువుని నమ్ముకున్న వాళ్ళు అది పెట్టి క్రైస్తవులందరినీ చెప్పి ఇది మంచి కంపెనీ, డబ్బులు బాగా సంపాదించుకోవచ్చు, డబ్బులు బాగా వస్తాయని చెప్పి వారు చెప్పినప్పుడు నేను క్రైస్తవుల మాటలు విని అంటే నాకు అంతగా వాక్యం గురించి అంతగా వాక్యం తెలియదు కనుక వాక్యం సరిగా అంటే వాళ్ళు చెప్పింది నమ్మేవాడిని. అయితే వాళ్ళు చెప్తున్నప్పుడు ఏం చెప్పేవారంటే ఇది దేవుడు పెట్టిన కంపెనీ, దేవుడు నడిపించినటువంటి వ్యక్తులు, ఈ కంపెనీలో పనిచేసిన వారికి, ఈ కంపెనీలో పెట్టుబడి పెట్టిన వారికి, పనిచేయడం కాదు, పెట్టుబడి పెట్టిన వారికి దేవుడు వాళ్ళని దీవిస్తాడు, ఆశీర్దిస్తాడు. మీ పరిస్థితులు ఈ బీద పరిస్థితులు ఉండవు, మీరు ఇట్లా పేదవారుగా ఉండరు, మీరు బాగా ధనవంతులు అవుతారని చెప్పినప్పుడు ఆశ కలిగి నేను కూడా అంటే కొంతకాలం చాలా రోజుల మటుకు దాన్ని వైపు నేను సరిగా నమ్మలేదు. ఎందుకంటే మా పాస్టర్ గారు, మా అన్నయ్య వద్దని చెప్పాడు చాలా కాలం, కానీ మా అన్నయ్య చెప్పిన మాటల కొంతకాలం విన్న తర్వాత వీళ్ళు చెప్పే మాటలు ఎక్కువ నమ్మడం జరిగింది. బయట సేవకులు, బయట పాస్టర్లు, బయట క్రైస్తవులు, విశ్వాసులు, చర్చికి వెళ్ళేవారు వీరందరూ కూడా బాగా ప్రోత్సహించి బాగా ఇట్లా బాగుంటారు, మంచిగా మీ అందరం బాగుపడుతున్నాం. ఒకప్పుడు ఆటో ఉండే మాకు, ఇప్పుడు ఆటో కొనుక్కునే పరిస్థితికి వచ్చినాం. ఇవన్నీ చెప్పేవరకల్లా నేను కూడా నిజమే అని చెప్పి నమ్మి కొంచెం నేను కట్టి తర్వాత నేను ఏజెంట్గా తీసుకొని అనేక మందిని చేర్పించడం జరిగింది. ఆ విధంగా నేను చాలా నష్టపోయాను. తర్వాత కంపెనీ మూసివేయబడింది, సీల్ చేశారు దాన్ని. ఆ సీల్ చేసినప్పుడు ఆ కంపెనీలో చాలా డబ్బులు నేను కట్టించాను, బంధువులతోటి, స్నేహితులతోటి, అందరితోటి, తెలిసిన వాళ్ళందరూ నమ్మి కట్టినప్పుడు ఆ కంపెనీ 2008లో ఆ కంపెనీ సీజ్ చేయడం జరిగింది. సీజ్ చేసిన తర్వాత నాకు చాలా ఇబ్బంది అయింది. ఎందుకంటే ఆ డబ్బు కట్టిన వారందరూ కూడా నా డబ్బు నాకు కావాలి, నువ్వు నిన్ను చూసి కట్టినాం కదా, నువ్వు చెప్తేనే మేము కట్టినాం కదా అని చెప్పి నన్ను అడిగినప్పుడు నేనేం చేయలేని పరిస్థితిలో ఉన్నాను. కొంతమంది అయితే నా షాప్లోకి వచ్చి ఆ షాప్లో ఉన్న కంప్యూటర్సు, తర్వాత ఇన్వర్టరు, కెమెరాలు, అవన్నీ VCR ఇవన్నీ కూడా తీసుకొని వెళ్ళిపోయారు. అప్పుడు నేనేం చేయలేని పరిస్థితిలో ఉన్నాను. తర్వాత నా బైకు తీసుకొని వెళ్ళిపోయారు. తర్వాత ఇంటికి వచ్చి ఇంట్లో బియ్యం సంచులు తీసుకొని వెళ్ళిపోయారు, ఇంట్లో ఉన్న సామాన్లు తీసుకొని వెళ్ళిపోయారు, టీవీ ఒకరు తీసుకొని వెళ్ళిపోయారు, ఇంట్లో ఉన్న కుర్చీలు తీసుకొని వెళ్ళిపోయారు, ఇంట్లో ఉన్న వస్తువులన్నీ తీసుకొని వెళ్ళిపోయారు. ఎందుకంటే నన్ను నమ్మి కట్టినారు కనుక చాలామంది ఆ కంపెనీ పోయింది కాబట్టి ఆ విధంగా ఇబ్బంది పడటం జరిగినప్పుడు ఇంకా ఏం లేదు నా దగ్గర. ఏం లేనప్పుడు నేను 2008లో ఇంకా కట్టిన ఇల్లు కూడా వేరే వాళ్ళు రాసి వెళ్ళిపోయాను. ఆ అప్పుల బాధకు తట్టుకోలేక ఇల్లు కూడా వేరే వాళ్ళు రాసి వాళ్ళు ఇచ్చి కట్టిన డబ్బుల కింద అది ఇచ్చేసి నేను సూర్యాపేట నుంచి పారిపోయి దొంగలాగా బ్రతకడం, దొంగలాగా జీవించడం, ఎవరైనా కనపడతారేమో భయం అయ్యేది. సూర్యాపేట నుంచి ఎవరైనా వస్తే కనపడతారేమో అని భయం అయ్యేది. మేము హైదరాబాద్ నుంచి మేము షాద్నగర్కి వెళ్ళిపోయాను. నేను షాద్నగర్కి వెళ్ళిపోయి షాద్నగర్లో 1 సంవత్సరం అక్కడ ఉండి అక్కడ పనిచేసి అక్కడి నుంచి మళ్ళీ తర్వాత హైదరాబాద్ నాగోల్కి వచ్చి నాగోల్లో కొంతకాలం ఉండి ఎంతో బాధపడి, ఎంతో వేదన పడి నా జీవితం అంతా తారుమారైపోయింది. ఒకటే రోజులు అన్నట్టుగా ఆ ఫిషర్ మార్కెటింగ్లో ఎప్పుడైతే పెట్టానో పెట్టుబడి, ఎప్పుడైతే ఏజెంట్గా చేరి మా బంధువులతోటి, స్నేహితులతో కట్టించానో, తర్వాత తెలిసిన వాళ్ళతోటి, తర్వాత బయట వారితో కట్టించానో వారందరూ పాపం చాలా ఇబ్బంది పడ్డారు నా వలన. ఎందుకంటే నేను సరిగా వాక్యం తెలియదు, సరిగా బైబిల్
తెలియదు. వారందరూ పాస్టర్లు, వారందరూ కూడా ప్రార్థన చేస్తూ ఉన్నారు. వారు మీటింగ్ పెట్టినప్పుడల్లా ప్రార్థన జరుగుతూ ఉన్నాయి. వాళ్ళు మీటింగ్ పెట్టినప్పుడల్లా పాటలు పాడుతూ ఉన్నారు. అది దేవుని సన్నిధానాన్ని నేను భావించాను, నమ్మాను. అందుని బట్టి మోసపోయాను. అందుని బట్టి నేను నమ్మి తర్వాత వాళ్ళు కంపెనీ సీజ్ చేసినప్పుడు నేను మోసపోవడం జరిగింది. దీన్ని బట్టి చాలా బాధపడి ఇంకా నేను నా పరిస్థితి ఏంటి, నా జీవితం ఏంటి, అసలు ఎంతకాలం పారిపోవాలి. మా అత్తగారు చనిపోయినప్పుడు వెళ్ళలేకపోయాను, మా మామగారు చనిపోయినప్పుడు వెళ్ళలేకపోయాను, మా కూతురు పెళ్లి జరిగితే, మా అన్నయ్య బిడ్డ పెళ్లి జరిగితే పెళ్ళికి వెళ్ళలేకపోయాను. ఎక్కడికి వెళ్ళినా కూడా చాలా భయం, ఎవరైనా వచ్చి ఏమైనా అంటారేమో, కొడతారేమో, ఏమైనా చేస్తారేమో అని అసలు చాలా అంటే వేదన పడేదండి. ప్రతిరోజు భయపడుతూ బతికేది. ఆ విధంగా భయపడుతూ జీవితం కొనసాగిస్తూ తర్వాత నాగోల్కి వచ్చానండి. నాగోల్కు 2010లో నాగోల్కి వచ్చాను. 2009 లాస్ట్లో నాగోల్కి వచ్చి జైపూర్ కాలనీలో కొంతకాలం ఉన్నాను. అక్కడ కొంతకాలం వేరే మేస్త్రి దగ్గర పనికి వెళ్ళాను, పని చేస్తున్నప్పుడు ఎవరైనా సూర్యాపేట కనపడుతున్న భయం అవుతూ ఉండేది. ఆ విధంగా భయంగా నా జీవితాన్ని వెలుగుతూ ఉన్నప్పుడు ఆ విధంగా కొనసాగుతాం. 2010 సంవత్సరంలో నాకు కళ వచ్చింది. మేము కిరాయికొని ఇంట్లో పడుకున్నప్పుడు కళ వచ్చింది. ఏం కళ అంటే, అది మా బాబాయ్ గారు, పాస్టర్ గారు క్రిస్టాఫర్ గారు చనిపోయారు. అయితే లేరు అప్పుడు. అయితే మా బాబాయ్ గారు కళ్ళలో వచ్చినప్పుడు కరుణాకర్ అని పిలుస్తూ ఉంటా. ఏంటో చూస్తున్నప్పుడు ఈ ప్రపంచం అంతా కూడా ఒక నీటి ద్వారానో లేకుంటే దేన్నో ఇట్లా మొత్తం లయమైపోతుందండి. నా కళలో ఇలా లయమైపోతున్నప్పుడు కనపడుతూ ఉన్నప్పుడు పైకి ఇట్లా చూస్తున్నప్పుడు మొత్తము లోకం అంతా ఏమైపోతుందండి. అసలు మొత్తం మొత్తము మునిగిపోతుందో ఏదో జరుగుతుంది, మొత్తం అపాయం అయితే వస్తున్నట్టుగా కనపడితే మా బాబాయ్ అంటున్నాడు, నువ్వు అందరినీ కాపాడాలంటున్నాడు. కాపాడాలంటే నాకేం అర్థం కావట్లేదు. నేను కాపాడటం ఏంటి అని అనుకున్నాను. తర్వాత ఏమో నాకు ఆ రోజు ఆ కళ వచ్చింది. కొంచెం భయమైంది, లేచి కూర్చొని అసలు ఏంటి అని చెప్పి ఆ కళను ఒకటి నేను డైరీలో రాసుకుని పెట్టుకున్నది, మర్చిపోయినా. అది ఆ విధంగా జరిగింది. తర్వాత 2011 వరకు హైదరాబాద్లో నాగోల్ జైపూర్లో ఉన్నాను. 2011లో మా బామ్మర్ది వాళ్ళు ఉండి, ఇంకెంతకాలం ఇట్లా ఉంటారు మీరు, సూర్యాపేటకు రండి, అందరు కలవండి, అందరితో కలిసి ఉండండి, ఇంకా మరి మేము చేసింది కాదు కదా, మరి జరిగింది, అందరు జరిగింది, ఒక్కరికే కాదు కదా, అందరూ జరిగింది. ఆ విధంగా అందరికీ ఆ విధంగా నష్టపోయారు కదా అని చెప్పి ధైర్యపరిచి సూర్యాపేట తీసుకుని వెళ్ళారు. సూర్యాపేటలో ఉండడం జరిగింది. ఆ సూర్యాపేటలో ఉన్నాక కూడా ఇంకా అంతకుముందు కట్టిన వాళ్ళందరూ కూడా చాలామంది వచ్చి మమ్మల్ని ఇబ్బంది పెట్టడం, మళ్ళీ తర్వాత డబ్బులు అడగటము, వారికి డబ్బులు కట్టాలని చాలా ఇబ్బంది పడటం జరిగింది. ఆ విధంగా ఇబ్బంది పడుతున్నప్పుడు ఆ టెన్షన్లకు, ఆ బాధలకు, అప్పుల వల్ల వచ్చే సమస్యలకు, నేను చేసిన పని ఫెయిల్ కావటము, ఏ పని చేసినా లాస్ కావటము, నేను ఏ పని మొదలుపెట్టి ఏదైనా చేద్దామంటే అది చేయలేకపోతున్నాను, సంపూర్ణంగా చేయలేకపోతున్నాను. అంత ఏమో జరుగుతుంది. అసలు నా మీద పెద్ద ఏదో ఉన్నట్టుగా, ఇంకా నేనేం పని చేయలేనట్టుగా అనిపిస్తూ ఉంది. అసలు ఏది చేసి సక్సెస్ అవ్వట్లేను. తర్వాత మళ్ళీ కార్పొరేటర్ పని చేద్దామంటే ఆ వర్క్ షాప్ పెట్టానండి. సరే సూర్యాపేట తర్వాత మళ్ళీ కార్పొరేటర్ షాప్ అని పెట్టాను. ఆ షాపు కొంతకాలం నడిచింది, మళ్ళీ నడవట్లేదు. ఇంట్లో నాకు తాగుడు అలవాటు అయిపోయింది. బాగా త్రాగుడికి బానిసైపోయాను. ఈ క్రమంలో త్రాగుడికి బానిసైపోయి త్రాగి విపరీతంగా తాగేవాడినండి. ఎట్లా తాగేదంటే, ఉదయం లేచిన కాడ నుంచి నైట్ పడుకునే వరకు ఈ తాగడమే అలవాటు. తాగడము, సిగరెట్ తాగడము, స్మోకు. ఇక సిగరెట్లు అయితే చాలా, రోజుకు కనీసం 10 డబ్బాలు సిగరెట్లు తాగేవాడిని, 100 సిగరెట్లు తాగేవాడిని. ఎందుకంటే నా గురించి తెలిసిన నా ఫ్రెండ్స్కి తెలుసు సూర్యాపేటలో నేను ఎట్లా తాగినాను. ఉదయం మొదలు పెడితే నైట్ పడుకునే వరకు 11, 12 అయ్యే వరకు కూడా తాగుతూనే ఉండేది. ఎలా వచ్చేది తాగుడు కంటే, ఎవరినైనా ఒక అప్పు చేసి ఏదో ఒకటి చేసి తర్వాత పనులు చేసుకొని ఇట్లా చేసి వచ్చిన పైసలన్నీ, పని చేసిన పైసలన్నీ తాగటము, ఇట్లా ఖర్చు పెట్టడము, ఇబ్బంది పడటము, తర్వాత కొంత ఈ అప్పులకు అప్పు కొంత కట్టుకుంటూ వెళ్ళిపోవటము, ఈ విధంగా జరుగుతూ ఉంది. జరిగి కొంతకాలం 2012 సూర్యాపేటకు వచ్చినంటే 2013 వరకు, 2011, 2012, 2013 ఈ 3 సంవత్సరాలు నా జీవితం అంతా తారుమారైపోయిందండి. ఇంకా పరిస్థితి దారుణమైపోయింది. ఎంత దారుణమైపోయిందంటే, ఇంకా నాకు ఇంటికి పోవాలంటే భయం. ఎందుకంటే ఇంటికి అప్పులోళ్ళు వస్తారని. తర్వాత ఇంటికి పోతే ఇంట్లో గొడవ అయ్యేది, ఇంట్లో బాగా లొల్లయ్యేది. అసలు ఎంత గొడవ అయ్యేదంటే అస్సలు క్షేమం ఉండేది, అసలు నెమ్మది ఉండేది కాదు. ఇంటికి పోతే పెద్ద భయంకరమైన నరకంలాగా ఉండేది ఇల్లు. అంత భయంకరంగా అంటే, నేను తాగిన దాన్ని బట్టే. ఇంట్లో అంటే మా భార్యకేమో ఆరోగ్యం బాగాలేకపోయేది, పిల్లలు చిన్న పిల్లలు,
వాళ్ళు చదువుకోవడానికి వాళ్ళకు దేనికి కూడా నేను వాళ్ళని సరిగా పోషించుకోలేని పరిస్థితి, పట్టించుకోలేని పరిస్థితి. నా త్రాగుడికే మొత్తం అయిపోయి పిల్లలు నన్ను చూడక కూడా చాలాసార్లు డాడీ డాడీ అని చెప్పి కలవరించి ఏడిసేవాళ్ళు. తర్వాత ఎందుకంటే నా పరిస్థితిని బట్టి నేను బాగా అవుతా అని ఎప్పుడు ఒక నమ్మకం ఉండేది. నేను బాగా అవుతా, మంచిగా అవుతా, ఏదో చేద్దాం అనిపించేది. మళ్ళీ ఒక్కొక్కసారేమో అసలు పరిస్థితి చూస్తేనేమో ఇట్లా ఉంది, ఎట్లా నా బ్రతికి, ఎట్లా నా పరిస్థితి ఏందని చెప్పి చాలాసార్లు అనుకునేది. ఆ క్రమంలో తాగుడికి అలవాటు అయిపోయి చాలాసార్లు పనికి బైక్ తీసుకొని బండి మీద పోతున్నప్పుడు చచ్చిపోవాలనుకునేదండి చాలాసార్లు. చచ్చిపోవాలి, ఈ జీవితం ఎందుకు, నా జీవితం ఇంకా బాగుపడదా, ఈ జీవితం ఎందుకు అని చాలా ఏడ్చేవాడిని, బాధపడేవాడిని. ఒక్కడిని కూర్చొని చాలా రోజులు ఏడ్చిన సంఘటనలు చాలా ఉన్నాయి. నేను జనాలు నన్ను చూస్తేనేమో ఇటు దొంగ అనుకుంటున్నారు, తర్వాత తాగుబోతులు అంటున్నారు. చాలా విలువ లేకుండా అయిపోయింది మా పరిస్థితి. చాలా విలువ లేకుండా, అసలు విలువే లేదనుకోండి. ఇంక విలువ ఎక్కడ, అసలు ఫస్ట్ టైం మేము నిరుపేదలము, పని చేసుకుంటూనే బతికేది, ఎక్కడ విలువ లేదు. మాకు విలువ లేకుండా బతికినాము, విలువ లేకుండానే ఉన్నాము. ఇంకా విలువ పోయింది కానీ ఆ విధంగా బ్రతుకుతున్నాం. నేను ఇట్లా తాగి బయట తిరుగుతుంటే, బయట పడుకొని బయట ఉండి ఉన్నప్పుడు మా భార్య చాలా ఇంటికాడ బాధపడేది, చాలా వేదన పడేది, చాలా దుఃఖపడేది, ఏడ్చేది. ఆమెకు బలహీనంగా అయిపోయేది, ఆమెకు ఆరోగ్యం బాగాలేకుండా ఉండేది. ఆమెకు చాలా లోపల రక్తం అంతా క్షీణించిపోయిందండి. రక్తము లోపల పీల్చేసినట్టుగా రక్తం అంతా గుంజుకపోతుంది. రక్తం రావాలంటే మంచిగా తినాలి, మంచిగా మీరు ఆరోగ్యంగా ఉండాలి అని చెప్పేవారు. అయితే మనకి పరిస్థితి మాకేం అర్థం కావట్లేదు. ఇటు ఏమో అప్పులతో సమస్యలు, ఈ త్రాగుడుకు బానిసనై ఇబ్బందులు పడుతూ చచ్చిపోవాలని ఒక తలంపు. మా పిల్లలు చిన్నపిల్లలు ఆయన చచ్చిపోతే పిల్లల పరిస్థితి ఏంది అని చెప్పి లోపల కుమిలి ఏడ్చి అసలు ఎవరున్నారు దేవుడా, అసలు ఎవరు నన్ను బాగు చేస్తారా చేయరా అని చెప్పి ఎంతో ఏడ్చి నేను కుమిలిపోయేది. కానీ అది లోకానికి ఎవరికి తెలియదండి, ప్రజలకు ఎవరికి తెలియదు, ఎవరికి అర్థం కాదు. ఎందుకంటే ఆల్రెడీ నా మీద పడిపోయింది, ఇటు తాగుబోతుడు అనే ఒక నింద పడిపోయింది. ఆ విధంగానే నన్ను అలా చూస్తున్నారు ప్రజలందరూ కూడా. నాకు కూడా పరిస్థితి అలానే ఉంది, వేదనకరంగా ఉంది, దుఃఖకరంగా ఉంది. చచ్చిపోవాలని అనిపించేది. పిల్లల్ని చూస్తే అయ్యో బాధ అనిపించేది, అయ్యో పిల్లలు ఎట్లా, చిన్నపిల్లలు ఎట్లా అని చెప్పి బాధ అనిపించేది. నా భార్య పరిస్థితి చూస్తే భయంకరంగా ఉండేది. మంచిది, ఇంటికి వచ్చి తాగి రావద్దని తాగకుండా రాలేను, తాగితే ఆమొద్దు ఇట్లా లొల్లి అయిపోయి బాగా గొడవ అయిపోయి ఇంట్లో పంచాయతీలు ఎక్కువైపోయి ఇంట్లో ఉన్న టీవీ బల కొట్టడము, ఇంకా ఏది ఉంటుంది బల కొట్టడము, బాగా సమస్యలు అయిపోయి ఈ యొక్క క్షణం కూడా నెమ్మది లేకుండా ఉండేది ఇంట్లో. ఆ విధంగా అట్లా జరుగుతూ ఉంది. చాలా బయట ఉండటం, తాగడం, తిరగడం, బయట ఉండటం ఇట్లా జరుగుతూ ఉంది. ఈ క్రమంలో మా భార్య మా బంధువుల ఇంటికి ఒకసారి బొక్కతో భయం అవుతుందని చెప్పి, అంటే ఇదని చెప్తున్నా అంటే మా పరిస్థితి గురించి చెప్తున్నా. వాళ్ళ ఇంటికి వెళ్ళి పడుకుంటే పాపం చెద్దరు కూడా లేదటండి. చెద్దరు కూడా వేయకుండా పడుకోవడానికి పిల్లల్ని వేసుకొని బయట వరండాలు పడుకుంటే ఆ చీర కప్పుకొని పిల్లల మీద చీర కప్పి పండుకొని పొద్దున్న లేచి ఇంటికి వచ్చేదంట. అది నాకు తెలియదు ఆ పరిస్థితులు, ఆ సందర్భంలో. తర్వాత చెప్తున్నాడు, చాలా బాధ అనిపించింది, చాలా అసలు నేను ఎంత బాధ పెట్టి నా కుటుంబాల పిల్లల్ని, నా భార్యని అని చెప్పి. చాలా అసలు భయంకరమండి. ఎవరు లెక్క చేయరండి, డబ్బు లేకపోయినా లెక్క చేయరు, మనకాడ ఏం లేకపోయినా లెక్క చేయకపోయినా సరే, మన బంధువులైనా సరే కానీ మనకు కనీసం ఆదరణ అయితే లేదండి, దొరకలేదండి మాకైతే. ఇది మాత్రం చెప్తే ఇప్పుడు కొంతమంది బాధపడుతుండొచ్చు కానీ ఆదరణ లేదండి, ఎవరు ఆదరించేవారు లేరు. మాకు మేమే ఏడ్చేది, మాకు మేము బాధపడేది, మాకు మేమే సతమతం అయిపోయేది. ఏం చేస్తాం అనుకుని బాధపడేది. చాలా ఇట్లా విధంగా జరుగుతుంటే ఇందులోనే సమస్య ఏంటంటే మా భార్య అసలు చాలా ఆరోగ్యం క్షీణించిపోయి మంచం మించి లేవలేని పరిస్థితికి వచ్చేసింది. ఏ హాస్పిటల్కి వెళ్ళి ఏ రిపోర్ట్ చేసి ఏ స్కానింగ్ చేసినా అంత నార్మల్ రిపోర్ట్స్ వస్తున్నాయి. రక్తం ఒకటి తక్కువని చెప్తున్నారు. రక్తం పెరగడానికి ఏం చేసినా వాళ్ళు ఏ ట్యాబ్లెట్ ఇచ్చినా ఏది వాడినా రక్తం మాత్రం పెరగట్లేదు. పరిస్థితి ఏమైంది అర్థం కావట్లేదు. కానీ పరిస్థితి మొత్తం దారుణం అయిపోతుంది. కారణం ఏంటో తెలియట్లేదు. ఎక్కడికి వెళ్ళినా రిపోర్ట్స్ నార్మలే. అయితే హాస్పిటల్ కూడా నేను వెళ్ళలేదు, మా వదిన తీసుకొని వెళ్ళేది, ఆమె చూపించింది, చాలా తిరిగింది. ఖమ్మం హాస్పిటల్ కానీ, తర్వాత ఇంకా మరి వరంగల్లో ఎక్కడో అక్కడ నాటు వైద్యం చేస్తున్నారని, ఆయుర్వేద వైద్యం ఇస్తారని వాటి దగ్గరికి పోతే బాగోతుంది. ఒకసారి విజయవాడ కూడా వెళ్ళారండి. ఆ విధంగా రకరకాలుగా వెళ్ళి చూపించుకొచ్చారు కానీ ఎక్కడ చూపించుకొచ్చిన ఫలితం ఏమీ లేదు. రాను క్రమక్రమంగా ఇంకేం జరిగిందంటే ఆమె నడవలేని పరిస్థితికి వచ్చేసింది. ఈ పరిస్థితికి వచ్చినప్పుడు చాలా మా వదిన ఉండి, ఇక్కడ చర్చికి వెళ్ళండి, ఇంతకుముందు ప్రభువుని నమ్ముకున్నారు మీరు, మళ్ళీ ప్రభువుని విడిచిపెట్టారు కదా, ప్రభువుని కూడా విడిచిపెట్టాను మధ్యలో. ఎప్పుడు విడిచిపెట్టానంటే ఇది విషయం మీకు చెప్పడం మర్చిపోయాను. నమ్మకార్థంగా ఉండేవాళ్ళం కానీ 2012లో సూర్యాపేటకు వచ్చిన తర్వాత
ఏం జరిగిందంటే మా బంధువులందరూ అంటే మా బామ్మర్ది సైడ్ వాళ్ళు, మా పాతగారి సైడ్ వాళ్ళు ఏం చేశారంటే, మీరు ఇంతకాలం యేసుప్రభు అంటే నమ్ముకున్నారు కదా, యేసుప్రభు నమ్ముకున్నారు కదా, యేసుప్రభు దేవుడు అని మీరు అనుకుంటున్నారు కదా, మరి మీకు దేవుడు మీకు ఏం చేసినాడు, మీకేం జరిగింది, మీకేం మేలైందని అని వాళ్ళు అడిగినప్పుడు నాకు కూడా నిజమే కదా, అసలు ఏం జరిగింది, మాకు ఏం మేలు జరిగింది, ఎంతకాలం శ్రమలు ఇవి, ఎంతకాలం కష్టాలు ఇవి, ఎంతకాలం వేదన ఇది, చచ్చిపోయి అక్కడికి వచ్చింది, మా పరిస్థితి బాగు చేసేవారు లేరా, యేసు ప్రభు అయితే ఎందుకు బాగు చేయలేదు, కాబట్టి మా బంధువుల మీదకి ఒక క్షీణం ఊగుతుంది అన్నట్టు ఆమె చెప్తా ఉంది. అప్పటికి వచ్చి చెప్తుంది, నేనే మిమ్మల్ని చేసిన, మీరు నా దగ్గర రావాలి, మీరు వస్తే మీరు బాగుపడతారు, మీరు మంచి చేస్తా, మీరు బాగు చేస్తా అని చెప్తే నేను నమ్మినాను. ఎందుకంటే బాగుపడాలని ఆశ ఉంటుంది కదా, బాగుపడాలని ఆశ ఉంటుంది కనుక నేను నమ్మి ఇకనైనా బాగుపడుతానేమో, ఇకనైనా మంచిగా అవుతానేమో, ఇకనైనా నా ఈ పరిస్థితి మారుతుందేమో అని చెప్పి నమ్మి వాళ్ళు చెప్పినట్టుగా కొబ్బరికాయ కొట్టడము, పూజలు చేయడము ప్రారంభం చేసామండి. ఇంట్లో కూడా, తర్వాత మెట్టిన షాప్లో కూడా, తర్వాత బ్రాహ్మణులు పిలిపించుకొని విగ్రహాలు పెట్టుకొని మామూలుగా బాగా వాళ్ళని ఒక ఆశ, నాకొక ఆశతోటి చేసాము. చేస్తే బాగవుతుందేమో, చేస్తే మంచిగా అవుతుందేమో చేసాము. కానీ అంటే ఎవరిని కించపరచాలని, ఏది తక్కువ చేయాలని నా ఉద్దేశం కాదు. కానీ మాకు జరిగిన యథార్థ సంఘటన చెప్తా ఉన్నాను. ఎప్పుడైతే మేము కొబ్బరికాయ కొట్టడం ప్రారంభించామో మా జీవితం ఇంకా దారుణంలోనైందండి, ఇంకా పతనాంలోనే అయిపోయింది. అప్పటి నుంచి మా భార్యకి ఆరోగ్యం బాగాలేకపోవడం, అప్పటి నుంచి మా ఇంట్లో గొడవలు కావటం, అప్పటి నుంచి ఇబ్బందులు, అంటే అంతకుముందు ఉన్నది కానీ ఇంకా ఇంట్లో ఈ గొడవలు ఎక్కువ కావటము, ఇద్దరికి క్షణం పడకపోవటము, ఇంట్లో నుంచి వెళ్ళిపోవడం, ఇంట్లో బయట ఉండటము, ఈ విధంగా 2012లో జరిగిందండి ఇది. ఎందుకంటే నేను అది మర్చిపోయి అంతకుముందు చెప్పడం, 2012 సంవత్సరంలో ఆ విధంగా జరగడం బట్టి ఇంకా 2012, 13 వరకు అట్లనే జరుగుతుంటే మా భార్యని మళ్ళీ మీరు చర్చికి రండి అని చెప్పి అప్పుడు మా వదిన చెప్పింది. మీరు దేవుని విడిచిపెట్టారు కదా, దేవుని విడిచిపెడితే మరి ఎందుకంటే నేను అనుకున్నాను, అసలు నాకు కూడా ఇంకో విషయం చెప్పాలంటే అండి, వాస్తవంగా క్రైస్తవులన్నా సేవకులన్నా చాలా విరక్తి పుట్టింది. ఎందుకు విరక్తి పుట్టిందంటే, నా జీవితాన్ని పాడు చేసిందే క్రైస్తవులు, నా కుటుంబాన్ని పాడు చేసిందే క్రైస్తవులు. వాళ్ళు పాస్టర్లు అని చెప్పి ప్రార్థనలు పెట్టి ప్రార్థన చేసి తర్వాత ఇవంతా వాక్యం చెప్పి ఇది మార్కెట్ మంచిది, ఇందులో పెట్టుబడి పెడితే బాగుపడతారు, డెవలప్ అవుతారని చెప్పి వాళ్ళు చెప్పిన మాటను బట్టి నేను విన్నాను. పాస్టర్ గారు మా అన్నయ్య విమానాలు అనే మా ఆచారనే అండి, ఆయన వద్దని చెప్పాడు కానీ ఆయన మాట నేను వినలే. వీళ్ళందరూ పాస్టర్లే కదా, మా అన్నయ్యకి ఏం తెలియదు అన్నట్టుగా ఆ భ్రమలో అప్పుడు ఉన్నాను నేను. మా అన్నయ్య చెప్పాడు, అరే వద్దు చేయకది, మనకు మంచిది కాదు, మనకు చేసేది క్రైస్తవులు చేసేది కాదని చెప్పినాడు. అక్కడ చూస్తేనే మొత్తం క్రైస్తవులు ఉన్నారండి. కన్ఫ్యూజన్ అండి, ఇది కన్ఫ్యూజన్. నామకార్థంగా ఉంటే ఏం అర్థం కాదు. ఒక భక్తిలో ఉంటే నిజంగా భక్తి చేస్తే వాళ్ళు చేసే తప్పని అర్థమవుతుండే. ఈ నామకార్థ క్రైస్తవం చాలా ప్రమాదకరం అండి. నామకార్థ క్రైస్తవం చాలా ప్రమాదకరం, జీవితాలు నాశనం అయ్యే పరిస్థితికి వస్తుంది. ఇటనే ఉండాలి. ఇప్పుడు అటు చేస్తే అటు దేవుని నమ్మితిమి, వాళ్ళు దేవుని నమ్మితిమి, నమ్మకపోతే సరిగా వాక్యం తెలియకపోయి, ప్రార్థన తెలియకపోయి, తర్వాత వీళ్ళని నమ్మితే మనుషులు నమ్మితిని, నా జీవితం అంతా పాడైపోయి వాళ్ళని నమ్మి ఏజెంట్గా చేస్తే చూసారు, విన్నారండి అసలు ఎంత భయంకరమైపోయింది ఆ పరిస్థితి. అప్పుడు అందుకోసమే నా క్రైస్తవులన్నా పాస్టర్లన్నా చాలా విరక్తి పుట్టిందండి, చాలా విరక్తి పుట్టి అందుకోసమే విరక్తి పుట్టిన క్రమంలోనే ప్రభు క్రైస్తవులను చిదరించుకోవడము, ఇది చేయడము, తర్వాత విగ్రహారం చేయడము, ఇవన్నీ కావడం జరిగింది నా జీవితంలో. నా భార్యని చర్చికి తీసుకురండి అని చెప్పి మా వదినమ్మ చెప్పడము, చెప్తే నాకేంటంటే ఇంకా ఇంతవరకు మా బతుకులు ఏం మారిపోయినా ఏం బాగాలేదు, అయితే ఆరోగ్యం బాగాలేదా మా ఆమెకు కాబట్టి ఆమె తీసుకుని వెళ్ళండి, ఒకవేళ ఆమె బాగైతే నాకైతే అవసరం లేదు, దేవుడు అవసరం లేదు, చర్చ అవసరం లేదు, నాకేం పని లేదు, నాకు అది వాళ్ళతో పని లేదు నాకు అని చెప్పి నేను చాలా వ్యతిరేకంగా ఉన్నానండి. క్రైస్తవులకి చాలా వ్యతిరేకంగా ఉండి ఒకవేళ ఇంకా హాస్పిటల్ తీసుకెళ్ళండి, చర్చి పోతే ఏం బాగోదు అని చెప్పి నమ్మకంతో నేను ఉన్నా. చర్చి పోతే వాడు బాగు చేసేది ఏమి ఉండదు, ఇంతకు చిన్నప్పటి పోతూనే ఉన్నా, మాకు తెలుసు అంత వేస్ట్, అక్కడ ఏం లేదు, అంత వేస్ట్ ఏం లేదు అనుకున్న తర్వాత ఒకసారి చూడండి, అక్కడ పాస్టర్ గారు వచ్చారు, వాళ్ళు ప్రభుతో మాట్లాడే అనుభవం వాళ్ళకు ఉన్నది, వాళ్ళు దిద్దుబాటు చేస్తారు వాళ్ళదంతా కొంచెం నేరుగా ప్రభువే మాట్లాడతాడు అని వాళ్ళు చెప్తే, సార్ నేనన్నా ఏంటంటే తీసుకెళ్ళండి, మా భార్యని చర్చికి తీసుకెళ్ళండి, అక్కడికి వెళ్ళిన తర్వాత ఆమె బాగైతే నాకు అవసరం అని చెప్పాను అన్న తర్వాత చర్చికి తీసుకొని వెళ్ళిపోయింది. నేను పని కాడే ఉన్నాను. అయితే నాకు ఫోన్ చేసి చెప్పారు, ఫోన్లోనే మాట్లాడుతున్నాం. మా ఇంటికి వెళ్ళడం నేను చెప్తున్నా కదండి, ఫోన్లో మాట్లాడుతూ ఉండదు కానీ ఇంటికి వెళ్ళాలంటే భయం, అప్పులతోటి
మా సమస్య మీకు చెప్తే మీకు ఇప్పుడు అంత ఈజీ అంటే నార్మల్గా అనిపిస్తుంది, కానీ ఆ వేదన, ఆ దుఃఖం, ఆ బాధ అది మామూలు కాదండి. ఏ వ్యక్తికి రాకూడదు అది. అంత శ్రమ, అంత బాధ ఏ వ్యక్తికి రాకూడదు. అది రాకూడదు, అనుభవించకూడదు ఎవరు కూడా. ఎందుకంటే తట్టుకోలేరు అది. వద్దు, ఎవరికి రావద్దు. అయితే నా జీవితంలో అది అనుభవించాను. తర్వాత మా భార్యని చర్చికి తీసుకుని వెళ్ళిన తర్వాత అక్కడ సేవకులు పాస్టర్ గారు ఉండి, సాల్మన్ రాజయ్య గారు దైవస్వరూప సహవాసం సాల్మన్ రాజయ్య గారు సూర్యాపేటకు వచ్చారు. వాళ్ళు అప్పుడే కొత్తగా. వాళ్ళు చెప్పారంట, మీ భర్తను కూడా తీసుకున్నామంటే ఆయన రాడని చెప్పింది డైరెక్ట్. ఎందుకంటే నా గురించి తెలుసు కదా మాకు. ఆయన చర్చికి వచ్చేవాడు కాదండి, ఆయన చర్చికి రాడు. క్రైస్తవులు అన్నపడదు ఆయనకి. ఎవరు పాస్టర్ అంటే అసలే పడదు. వాళ్ళని చాలా ఇబ్బంది, ఆయనకు రాడని చెప్తే పాస్టర్ గారు చెప్పినంట, లేదమ్మా, మన దేవుడు మాట్లాడే దేవుడు, ఆయన గొప్ప దేవుడు, ఆయన తప్పకుండా మాట్లాడతాడు, ప్రతి ఒక్కరితో మాట్లాడతాడు. కాబట్టి మీరు ప్రార్థన చేయమ్మా, నువ్వు ఆయన కోసం ప్రార్థన చేయి, ఆయన దేవుడు తీసుకొని వస్తాడు అని చెప్పి మా భార్యతో చెప్పారు పాస్టర్ గారు. చెప్తే మా భార్య ఏం చేసిందంటే ప్రార్థన చేయడం ప్రారంభించింది. ఏమైనా ప్రార్థన చేస్తుంది, ప్రభువా నా భర్తను తీసుకొని వస్తే మేము ప్రార్థన చేసుకుంటాం, మేము ప్రార్థనలో ఉంటాం, మా బ్రతుకు బాగుపడాలి ప్రభువా, మా జీవితం పరిస్థితి బాగలేదు, అసలు పరిస్థితి బాగలేదు, ఆయన ఒకాడ నేను ఒకాడ, మా బతికేంది, మా పిల్లల పరిస్థితి ఏంది, బాగాలేదు ప్రభు అని చెప్పి ఏడుస్తూ ప్రార్థన చేసి, మోకరించి ప్రార్థన చేస్తూ, ప్రభు నా భర్తను తీసుకొని వస్తే ప్రభు మేము ప్రార్థన చేసుకుంటాం, మా బ్రతుకు బాగు చేస్తావట ప్రభు, నువ్వు మాట్లాడుతావట ప్రభు, నా భర్తతో మాట్లాడు ప్రభు, మాతో మాట్లాడు ప్రభు అని చెప్పి ప్రార్థన చేస్తూ ప్రార్థన చేస్తుంది. 3 రోజులు చేసింది ఆ ప్రార్థన. అట్లనే ప్రార్థన చేసింది. అయితే నేను నాది రోజు ఇదేనండి కంటిన్యూషన్గా. పైసలు లేకపోతే సార తాగేవాడిని. సార ఎంత తాగేదంటే మీరు నమ్మండి నమ్మకపోండి, ప్రభు సన్నిధిలో చెప్తున్నాను, 10 సేర్ల సార వరకు తాగానండి సాయంత్రం వరకు. కళ్ళు తాగితే 20 సీసాల కళ్ళు, 30 సీసాల కళ్ళు తాగేవాడిని. మందు తాగితే ఫుల్ బాటిల్ మందు తాగేవాడిని. ఫుల్ బాటిల్ మందు తాగి తర్వాత బీర్లు అయితే ఇంకా లెక్కలు, బీర్లు నేను తాగుతాను. అసలు ఎంత తాగినా ఎంత చేసినా నేను ఇట్లనే ఉండేవాడిని. అంటే మామూలుగా అసలు ఎవరు కూడా నన్ను తాగినట్టుగా నేను సోలగటం కానీ, తాగినట్టుగా వేరే అక్షరాలు మాట్లాడడం కానీ ఉండదు. ఇంకా మౌనంగా ఉండేవాడిని. ఎంత తాగితే అంత మౌనంగా ఉండేవాడిని. ఎంత తాగినా మౌనంగా ఉండేవాడిని. కాకపోతే స్మెల్ భయంకరంగా వచ్చేది. స్మోకింగ్, సిగరెట్ స్మెల్, మందు స్మెల్, బీరు, కళ్ళు అన్నీ భయంకరమైన స్మెల్ వచ్చేది నా దగ్గర. కాకపోతే నాకు మాత్రము ఎంత తాగినా కంట్రోల్గా ఉండేట్టుగా ఉండేది. ఆ విధంగా తాగేవాడిని. ఆ విధంగానే ఆ రోజు కూడా తాగి పడుకున్నా. ఆ రోజు ఫుల్ బాటిల్ మందు తాగిన, దాదాపు ఫుల్ బాటిల్ మందు తాగిన. నైట్ పడుకునేటప్పుడే హాఫ్ బాటిల్ మందు తాగి ఒక బీర్ తాగి పడుకున్నానండి ఆ రోజు. పడుకున్న తర్వాత ఏం జరిగింది అంటే అద్భుతం జరిగింది నా జీవితంలో. అది చాలా గొప్ప అద్భుతం. 2013 సంవత్సరం ఆగస్టు మాసం అనుకుంటా, ఆగస్టే అనుకుంటా అండి. ఆగస్ట్ నెల, డేట్ సరిగా ఐడియా లేదు. ఆగస్ట్ నెలలో తాగి పడుకుంటే స్వరం వినపడుతుంది నాకు. ఏం స్వరం వినపడుతుంది? కరుణాకర్ అని పిలిచాడు. పిలిస్తే పడుకున్నాను. ఎమ్మటే లేచి అన్నాను. అంటే చూస్తే ఎవరు కనపడట్లేరు. అసలు చూస్తే ఎవరు కనపడట్లేరు. కరుణాకర్ లే అన్నాడు. లే అనగానే లేచి కూర్చొని చూస్తుంటే ఎవరు అని అడిగాను. లేచి కూర్చొని ఎవరు అని అడగగానే నేనే అన్నాడు. నేననగా నాకు వెంటనే భయమైంది బాగా. అసలు మామూలు స్వరం కదా స్వరం. నేను అడగానే నాకు వెంటనే భయం అయిపోయి తాగింది మొత్తం దిగిపోయింది. చెమటలు పట్టేసినాయి. భయం అవుతుంది, గడగడ వణికిపోతున్నా. అది మామూలు శబ్దం కాదు, అద్భుతమైన శబ్దం అది. ఆ రోజు ఏం చెప్పినంటే, లేచి పొద్దున్న నీ భార్య దగ్గర చర్చికి వెళ్ళని చెప్పినండి. నీ భార్య దగ్గరికి చర్చికి వెళ్ళు, మీ భార్య దగ్గరికి వెళ్ళని చెప్పిండు పొద్దున్న లేచి. చెప్పగానే వెంటనే లేచి మోకరించి గడగడ వణుక్కుంటూ ప్రార్థన, ప్రభువా చర్చికి వెళ్తా ప్రభువా అని చెప్పి ప్రార్థన చేసుకొని పడుకుంటే అదే స్వరమే గింగిరాలు తిరుగుతుంది చెవుల. గింగిరాలు తిరుగుతున్నాను చూసారా, గింగిరాలు తిరుగుతుంది. లే చర్చికి వెళ్ళు. ఇదే మాట వినపడుతుంది. భయం అవుతుంది.
తాగింది తాగినట్టు లేనలేను అసలు ఏ మాత్రం కూడా. మొత్తం దిగిపోయి, మొత్తం నిశాంత దిగిపోయి, మొత్తంతా దిగిపోయి మామూలుగా ఉన్నా. అట్లా పడుకుంటే కాసేపటికి నిద్ర పట్టింది. ఉదయాన్నే లేవగానే నాకు అలవాటండి స్మోక్ చేయాలి. సిగరెట్ అంటిస్తేనే నాకు తర్వాత స్టెప్ ఏమైనా చేయాలంటే, లేకుంటే ఏం తోయదు నాకు, ఏం పని చేయాలో తోయదు, ఏం మాట్లాడాలని తోయదు, అసలు ఏమై చేయాలో అర్థం కాదు, నాకేం దోచదు అది సిగరెట్ తాగకపోతే. లేచిన విన ఒక సిగరెట్ కాల్చిన, స్నానం చేసిన, సోంపు వేసుకున్నా, ఫ్రెష్ అయినా, చర్చి దగ్గరికి వెళ్ళానండి. చర్చి దగ్గరికి వెళ్ళేసరికి నా భార్య నిలువు మోకాల మీద నుండి ప్రార్థన చేస్తూ ఉంది. ఆ ఇల్లు ఎట్లుంది తెలుసా? చర్చి కాదు అది, ఇల్లు. ఇందిరం ఇల్లు ఇస్తారు కదా, ఆ ఇల్లు 2 రూమ్లు ఉన్నాయి. మా పాస్టర్ వాళ్ళ కిరాయి కుట్టారు. దాంట్లో ఒక రూమ్లో ప్రార్థన, ఒక రూమ్లో అయ్యగారులు ఉంటున్నారు. ప్లాస్టింగ్ లేదు, కింద ఫ్లోరింగ్ లేదు. నేను చర్చిలు చూస్తుంది చాలా సుందరమైన చర్చిలు చూశాను. చర్చి అంటే ఒక ప్రత్యేకమైన స్థలం, చర్చ్ లాగా ఉంటుంది. అది చూస్తే ఇల్లులాగా ఉంది. చర్చి అంటే ఏంది, ఇది ఇట్లా ఇల్లులాగా ఉంది అనుకున్నా. ఆడ వేరకు నా భార్య ప్రార్థన చేస్తుంటే పక్కన కూర్చుని కాసేపు ప్రార్థన ముగించుకొని నన్ను చూసి సంతోషపడుతుంది, చాలా సంతోషపడుతుంది. వచ్చినవా అని. వచ్చినా అని చెప్పిన. ఇట్లా ఏం సంగతి, ఇట్లా అంటే రాత్రి ఇట్లా జరిగింది, నాకు ఇట్లా వినపడింది స్వరం, ఇట్లా మాట్లాడింది దేవుడు, మా చర్చికి నీ దగ్గర రమ్మని చెప్పినంటే, నేను నీకోసం ప్రార్థన చేస్తున్నా. నా కోసం ఎందుకు ప్రార్థన చేస్తున్నావు అమ్మా? నీ కార్యక్రమం పడితే నీకోసం ప్రార్థన చేసుకోవాలి కదా, నా కోసం ప్రార్థన చేస్తున్నావు అని చెప్పి అడిగితే ఆమె అంటది, ఇక్కడంటే ఇద్దరు కలిసి ఉండాలంట, చర్చిలో ఇద్దరు కలిసి ప్రార్థన చేసుకోవాలంట, ఒక్కరు చేస్తే కాదంట. ఎందుకంటే వాళ్ళు ఏమంటారంటే అమ్మాయి పరిస్థితి బాగాలేదు, ఆరోగ్యం బాగాలేదు, చచ్చిపోతుందేమని భయం వాళ్ళకి. భయం అంటే భయం కాదు కానీ ఏమన్నా మంచిగా ఉంటుంది, చూసుకోవాలి, చేయాలి, ఆమెకు హెల్త్ బాగలేదు, భర్త ఉంటే దగ్గర ఎవరైనా ఉంటే బాగుంటుంది అన్నట్టుగా వాళ్ళు ఉండాలి, ఎవరైనా ఒకరు ఉండాలని చెప్తే, మరి నేను ఆల్రెడీ నువ్వు చెప్పి రానని చెప్పినా, నువ్వు రావని చెప్తే పాస్టర్ గారు ఉండి తప్పకుండా వస్తాడు, దేవుడే నడిపిస్తాడు, దేవుడు పట్టుకొని వస్తాడని చెప్పి నాకు ఖచ్చితంగా చెప్పేసరికి నేను ప్రార్థన చేసిన. ఆ దేవుడు నడిపించి నేను ఇక్కడికని చెప్పింది. వాస్తవంగా దేవుడు నడిపించింది నన్ను. మన దేవుడు మాట్లాడే దేవుడు అండి, మాట్లాడే దేవుడైనా. ఆ రోజు నా జీవితం మొత్తం మారిపోయిందండి. అంటే మారిపోవడం ఎప్పటికప్పుడు రాత్రి బంగ్లాలు కట్టలే, లేకపోతే బిల్డింగ్లు కట్టలే, కానీ మనసులో కొంచెం నెమ్మది వచ్చింది. మాట్లాడే దేవుడిని నమ్ముకున్నా. ఇంకో విషయం చెప్పాలంటే, దేవుని బిడ్డలారా, అప్పుడప్పుడు సభలకు వెళ్ళేవాడిని, అప్పుడప్పుడు మీటింగ్లకు వెళ్ళేవాడిని, మహాసభలకి. అక్కడ దైవ సేవకులు, గొప్ప గొప్ప దైవదేవులు వచ్చి ప్రార్థన మధ్యలో, వాక్యం మధ్యలో పేరు పెట్టి పిలిచేవారు. దేవుడు మాట్లాడుతూ పిలుస్తున్నంటే నేనైతే దానికి బాగా ఇష్టం ఉండి, నాకు నా పేరు పిలుస్తారేమో, నా పేరు మాట్లాడతారేమో, పిలుస్తారేమో అని చెప్పి ఎంతో ఎదురుసేవాడిని. కానీ ఎప్పుడు నా పేరు పిలవలే సేవకులు మీటింగ్లలో. అది ఎందుకు మరి, దేవుడు నాకు ఆ టైంలో ఎందుకు పిలవదు నాకు తెలియదు. కానీ నాకు ఒక ఆశ ఉండే, దేవుడు మాట్లాడతాడంటే ఎట్లా మాట్లాడతాడు, దేవుడు ఎట్లా మాట్లాడతాడు, వాక్యంతో మాట్లాడతాడంటే ఆ వాక్యం నాకు అర్థమే కాకపోయేది. ఆ వాక్యం అర్థం కాకపోయేది, మాట్లాడతారని చెప్తూ ఉండేది, నాకు ఈ వాక్యము గురించి అవగాహన రాకపోయేది. ఎట్లా పిలుస్తారంటే, దేవుడు ఇట్లా పేరు పెట్టి పిలుస్తారంటే, వాళ్ళు సేవకులు పేరు పెట్టి పిలుస్తుంటే నిజంగా పిలుస్తారని చెప్తే ఎప్పుడు పోయినా అట్లా నాకు అది కాలేదు. అసలు ఏంది ఇదంతా. ఇంకా అప్పుడు ఆ టైంలో నాకేముందంటే, వీళ్ళంతా మోసం అన్న భ్రమలో పడిపోయినా. దేవుడు మాట్లాడు, వీళ్ళే నవదాలు చెప్తారని మోసంలో వీళ్ళు మోసం చేస్తారని చెప్పి నేను మోసపోయినండి. కానీ ఆ రోజు ప్రభు నాతో మాట్లాడిన తర్వాత, మా పాస్టర్తో మాట్లాడిన తర్వాత, మా పాస్టర్ గారు నాతో మాట్లాడి, అయ్యా నా పరిస్థితి ఈ విధంగా ఉంది, ఈ నప్పుల పాలైపోయినా, తాగుబోతునైపోయినా, నా పిల్లల పరిస్థితి, నేను ఇంటికాడ లేను, నా భార్య ఒకటే ఉంటుంది, ఎంతో కొంత డబ్బులు పంపిస్తూ ఉంటే ఆ ఏటీఎం కార్డు నా భార్యకి ఇచ్చి నేను అకౌంట్లో డబ్బులు ఇస్తూ ఉంటే ఎంతో కొంత తీసుకునేదామె, అది కూడా ఎక్కువ తక్కువ ఇంకా కొంచెమే, బియ్యానికి ఉప్పుకు ఎప్పటికప్పుడు కొనుక్కొచ్చుకునేది అన్నట్టు. అట్లా జరుగుతుంది ఆ పరిస్థితి. అంటే మా పాస్టర్ గారు చెప్పిండు, నీ పరిస్థితి ఇట్లా ఉండదయ్యా, నీ దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు, మన దేవుడు మాట్లాడే దేవుడు, నీ జీవితం మారుస్తాడు దేవుడు తప్పకుండా, నువ్వు ఈ పరిస్థితికి ఇలా ఉండనే ఉండదు, దేవుడు నిన్ను ప్రేమించిండు కనుకనే నువ్వు ఈ స్థలానికి ఇక్కడికి వచ్చావని చెప్పిండండి. అసలు నాకు ఆ మాటలు వింటుంటే
ఏమన్నా అర్థం కావాలి. అంటే అసలు ఏంది దేవుడు నన్ను ప్రేమించడం ఏంది? నన్ను ప్రేమిస్తే నా బతికిట్లు ఎందుకుంటుందయ్యా? దేవుడు నన్ను ప్రేమిస్తున్నా చెప్తున్నావే, నా మాట బ్రతికిలు ఎందుకుంటుంది? నా పరిస్థితి చచ్చిపోవాలని అనుకుంటున్నా అంటే, నువ్వు చచ్చిపోవాలనుకున్నా దేవుడిని చంపడని చెప్పిండు. అదేంది? నేను చాలాసార్లు ప్రయత్నం చేసిన, మందు డబ్బాలు బాటిల్ అవి కొనుక్కొని జోలు పెట్టుకొని తాగాలంటే ధైర్యం సరిపోకపోయేది. చాలాసార్లు బైక్ మీద పోతూ హైవే రోడ్లో లారీకి యాక్సిడెంట్ అయితే చచ్చిపోవాలనిపించేది, ధైర్యం సరిపోకపోయేది. అడిగి పోయేకల్లా ఏదో ఒకటి ఆపినట్టుగా తీసుకుపోయేది. తర్వాత మా పాస్ గారు చెప్తుంటే, నువ్వు ఎన్ని ప్రయత్నాలు చేసినా సావు అని చెప్పిండండి. నాకు అది గుర్తొస్తుంది. అదే అందేనా, ఎన్నిసార్లు నేను బైక్ మీద ప్రయాణం చేస్తూ లారీ గుద్దుకోవాలనుకొని, దేనికొని యాక్సిడెంట్ చేయాలనుకొని, దేనిలోనే పడాలనుకొని, లేక మందు అయిన మందులో ఈ ఈ విషం పాయిజన్ కొనుక్కొచ్చుకొని తాగాలనుకునేది ఎన్నిసార్లు చేసినా కాకపోయేదంటే, నాకు అప్పుడు అనిపించింది, మన దేవుడు గొప్ప దేవుడు, ఆయన సజీవుడు, ఆయన మన కొరకే భూలోకానికి వచ్చిండు అని చెప్పి మరలా సువార్త చెప్పి నాకు అంతకుముందు నాకు ఇంత కోపము, ఇట్లా చేసిరు, క్రైస్తవులు చేసిరు, సేవకులు చేసినారు అని చూస్తేనే, నువ్వు మనుషులను చూడకయ్యా అని చెప్పి మా అయ్యగారు ఎంతో వినయంగా, ఎంతో ప్రేమతో, ఎంతో బ్రతిమిలాడుతూ నాకు చెప్పి, దేవుని చూడు, ఆయన గొప్ప దేవుడు, ఆయన మాట్లాడే దేవుడు అని చెప్పినప్పుడు నిజంగా ఆయన చెప్పిన మాటలు అక్షరాలు నా జీవితంలో నెరవేరినాయండి. ఆయన చెప్పిన ప్రతి మాట నా అక్షరాలు నా జీవితంలో నెరవేరింది. గొప్ప దైవ సేవకుడిని దేవుడు నాకు పరిచయం చేశాడు. తను నా కొరకు ప్రార్థన చేశాడండి. మా కొరకు 2 నెలలు దిద్దుబాటు ప్రార్థన చేస్తారు. దిద్దుబాటు ప్రార్థన ఉంటుంది అక్కడ. దైవస్వరూప సహవాసం, సూర్యాపేట, సాల్మనజయ్ గారు దిద్దుబాటు ప్రార్థన సహవాసం. అంటే దాని అర్థం ఏంటంటే, ఒప్పుకోవటం, మన బాల్యకాలం నుంచి చేసిన పాపాలు, మన గుర్తెరిగిన కానించి, చిన్నపిల్లల స్కూల్కి పోయిన కానించి, ఆటలాడిన కానించి, ఏ తప్పు, ఏ దోషం మన మీద ఉందో, ఏ అపరాధం మన మీద ఉందో అవన్నీ ప్రభు సన్నిధిలో ఒప్పుకోవాలని చెప్పి బుక్ మీద రాపిచ్చి, ప్రతిదాన్ని బుక్ మీద రాపిచ్చి, ఆ బుక్ మీద ఉన్న దాన్ని గుర్తు చేసి చదువుకొని ప్రభు సన్నిధిలో మోకరించి ప్రార్థన చేస్తున్నప్పుడు ప్రతిరోజు ఒక అద్భుతం జరిగింది నా జీవితంలో. 2 నెలల 15 రోజులలో ఒకరోజు ఒక్కొక్క పాపం గురించి చెప్పుకుంటుంటే ఒక్కొక్కటి వెళ్ళిపోవడం, ఒక్కొక్క పాపం చెప్పుకుంటే ఒక్కొక్కటి వెళ్ళిపోవడం. ప్రభు సన్నిధిలో పాపాలు ఒప్పుకుంటున్నప్పుడు, దేవుని బిడ్డలారా, ప్రభు సన్నిధిలో పాపాలు ఒప్పుకుంటున్నప్పుడు ఏం జరుగుతుందో తెలుసా? మన పాపాలు క్షమించబడతాయి. మన పాపాలు ఎప్పుడైతే క్షమించబడతాయో దేవుడు మనకు దగ్గరగా అవుతాడు. మన పాపాలని పరిశుద్ధాత్మ దేవుడు మన చేత ఒప్పిస్తాడు. పరిశుద్ధాత్మ దేవుడు మన చేత ఒప్పించి మన పాపములను తన రక్తం చేత కడిగిన తర్వాత దేవుడు మనతో మాట్లాడటానికి ఇంకా అవకాశం ఉంటుందండి. దిద్దుబాటు ప్రార్థన చేపించి ప్రతిదీ నేను, మా భార్య ఇద్దరం ఒప్పుకొని 2 నెలల 15 ప్రార్థన చేసినప్పుడు ప్రభువు మాట్లాడుతూ ప్రతిరోజు ఒక కళ రావడం, ఆ కళలో దేవుడు మాట్లాడడం, కళలో దేవుడు చూపించడం, ప్రార్థన చేస్తున్న ముఖదర్శనం రావడం. ఆ ముఖదర్శనం గురించి మాకు అర్థం కాకపోతే మాయగారితో చెప్తే మాయగారు దాని వివరం చెప్పి దాని మనం ప్రార్థిస్తే దాని నుంచి విడిపించబడటం. అయితే మా మీద ఉన్నటువంటి 2000 దయ్యాలు లేదా 3000 దయ్యాలు, 3000 దయ్యాల చీకటి శక్తుల చేత బాధపడ్డామండి. మేము బాధించబడ్డాం. అందుకోసమే త్రాగుడు, అందుకోసమే స్మోకింగ్, సిగరెట్ తాగటం, అందుకోసం ఇంట్లో గొడవలు, అందుకోసం ఇంట్లో అల్లర్లు, ఇద్దరం ఎడబాటు. ఏం తెలిసిన చేతబడి ప్రభావం మా మీద ఎక్కువ ఉంది, దుష్టక్రియల ప్రభావం ఎక్కువ ఉంది మా మీద. మా కుటుంబం మీద చాలా విపరీతమైనటువంటి మంత్ర ప్రయోగం చేశారు. మీ నిరుపేదలమే, ఎందుకు చేశారో మాకు తెలియదు. అంటే ఏమాత్రం కూడా ఉండవద్దు, బ్రతకొద్దు. సరే, ఏదేమైనా ఆ క్రమంలో మా నాన్నగారు చనిపోవటము, మా అమ్మ చనిపోవటం, మా పెద్దన్న చనిపోవటము, మా నెమ్మది లేకపోవటము, తర్వాత నా మీదకి రావడం ఆ శాపము, నా కాడికి వచ్చి నన్ను చంపాలనుకోవటము, ఈ విధంగా జరుగుతూ వచ్చింది. ప్రభు మహాకృపను ఆయన నన్ను ప్రేమించింది కాబట్టి మేము ప్రార్థనకి వెళ్ళి దిద్దుబాటు చేసుకోవటం, ఆ దిద్దుబాటు ప్రార్థన ద్వారా దేవుడు మా పాపాలు క్షమించి మమ్మల్ని విడిపించి మా పాపాలను క్షమించాలని చెప్పి దేవుడు మాట్లాడి కళలో చూపించి మా పేరు జీవగ్రంథంలో రాసి చూపించాడండి. పరలోకంలో జీవగ్రంథంలో మా పేరు రాసి చూపించాడు. మేము చూసాము దర్శనాన్ని, ఆ కళను మేము చూసాము. దేవుని బిడ్డలారా, మా పాస్టర్ గారు చేసిన ప్రార్థన, ప్రభు చూపిన కృపను బట్టి అక్కడ జరిగిన కార్యాలు ఎంతో అద్భుతాలు అనేకం. కనుక ఆ విధంగా బ్రతకడము, మా పాస్టర్ గారు చెప్పినట్టుగా అప్పుడు నాకు తెలియదు కదా ఏమి, అన్ని విషయాలు ఏదైనా అడుగుతాయి ఆ పాస్టర్ గారు, ఏంటంటే ఇది పలానా సరి చేసుకోవాలి, పలానా కట్టుకోవాలి, పలానా ఇచ్చుకోవాలి, అక్రమములు ఉండొద్దు, అసూయ ఉండొద్దు, ద్వేషం ఉండొద్దు, కోపములు ఉండొద్దు, పగ ఉండొద్దు ఎవరి మీద, అందరిని ప్రేమించాలి, అందరి దగ్గర మనం ఎవరిని మాట అనొద్దు, అందరి దగ్గర మనము
తగ్గి ఉండాలని చెప్పి అనేక విషయాలు బోధించి అన్ని విషయాల కొరకు ఒప్పించినప్పుడు ప్రతిదీ అయ్యగారు చెప్పింది ప్రతిదీ మేము చేసుకున్నాం. అక్రమాలు ఉంటే ఏది ఉంటే కట్టుకోవటము ఇవన్నీ చేసిన తర్వాత ప్రభు మమ్మల్ని పూర్తిగా క్షమించి మాకు బాప్తిసం తీసుకొని చెప్తే మేము బాప్తిసం తీసుకోవడం జరిగిందండి. తర్వాత ఇంటికి వచ్చాం. ఎప్పటివరకు మా విశ్వాస జీవితంలో మా రక్షణ సాక్ష్యం జరిగింది. ఇంటికి వచ్చిన తర్వాత నన్ను చూసిన వారందరూ ఆశ్చర్యపోతున్నారు. ఎందుకని? తాగుబోతుంది కదా, తాగేవాడిని కదా, సిగరెట్ తాగిన ఫ్రెండ్స్తో కలిసి సిగరెట్ తాగేవాడిని కదా, నేను ఫ్రెండ్స్తో కలిసి సిగరెట్ తాగట్లేదు బంద్ చేసిన అంటే చాలామంది ఆశ్చర్యపోయారు. అంతకుముందు సిగరెట్ బంద్ చేయాలని ఒకరికొకరు ఛాలెంజ్ చేసుకునేది, ఎవరి తెలియకుండా తాగేది. అది అసలు నేను చెప్తున్నా కదండి, దేవుడు నా జీవితంలో చేసిన అద్భుత కార్యాలు గొప్పవి. నాకు నేనుగా సిగరెట్ మానలేను, నాకు నేనుగా మందు మానలేను. ఎప్పుడైతే ప్రభు నాతో ఆ రోజు మాట్లాడాడో అదే రోజు మందు బంద్. మార్నింగ్ తెల్లారినాక ఒక్క సిగరెట్ తాగిన, చర్చికి పోయిన తర్వాత అదే సిగరెట్ లాస్ట్. అసలు మారడం అసలు సాధ్యపడదండి నా జీవితం, నాలాంటి వారితో పాడటం. కానీ నా యేసయ్య తప్పకుండా మార్చగలడు. ఆయన గొప్ప దేవుడు, ఆయన మనతో మాట్లాడుతున్న దేవుడు. దేవుని బిడ్డలారా, నా జీవితంలో దేవుడు ఇంకా అనేక అద్భుతాలు చేశాడు. ఇవన్నీ మెయిన్ మీకు చెప్పడానికి ఇష్టపడ్డాను. ఇంకా చాలా చేశాడు. తర్వాత ఆ విధంగా ఇంటికి వెళ్ళడము, తర్వాత వర్క్ చేసుకోవడానికి పని చేయాలని మళ్ళీ షాప్ ఓపెన్ చేద్దామని చెప్పి అనుకొని చేస్తుంటే మళ్ళీ మా పాస్టర్ గారికి కల వచ్చింది. అమ్మగారికి ఏం కల వచ్చిందంటే ఆ షటర్ కిందకి వేసినట్టుగా వర్కర్స్ని బయటకు పంపించినట్టుగా కల వచ్చింది. ఆ కళ ఎప్పుడైతే మా అమ్మగారికి వచ్చిందో, నేను వర్క్ చేద్దామంటే వర్క్స్ రావట్లేదు, షాప్ దిద్దామంటే కుదరట్లేదు. వచ్చిన తర్వాత నిర్గమ అక్కడ 4వ అధ్యాయం చదవమని చెప్పి ఆ 4వ అధ్యాయం ద్వారా మేము పిలుస్తున్నారని చెప్పి మోషన్ పిలిచినట్టుగా మేము పిలుస్తున్న పరిచర్యకని చెప్పినాడు. చదవమని చెప్పి ఇదని చెప్పినప్పుడు మా అయ్యగారితో చెప్తే ఇవన్నీ కూడా సేవకు సంబంధించిన వాగ్దానాలయ్యా, ప్రభు మీ సేవ పిలుస్తున్నాడు. యెషయా 43వ అధ్యాయంతో మాట్లాడినాడు, యోనా గ్రంథంతో మాట్లాడినాడు, లూకాసువార్త 18:12 ప్రకారం మాట్లాడి ఇన్ని రకాలుగా ప్రభు ఏది అవసరం ఉంటే అది మాకు ఎట్లా అంటే పయ్యా ఏంటిది ప్రభు ఎట్లా అని ప్రార్థన చేస్తే అది వెంటనే సమాధానం, పలానా అధ్యాయం పలానా వాక్యం చదువు అని చెప్పి వినపడము, చూపించడం, చూస్తే సరిగ్గా మాకు సంబంధించి మాకు సరిపోయే వాక్యం అక్కడ రావడం. ఆ వాక్యం తీసుకుని మా అయ్యగారితో ఇట్లా వచ్చింది, దగ్గర ఇట్లా ప్రార్థన చేసినప్పుడు జరిగిందంటే అవునయ్యా దేవుడు మిమ్మల్ని పరిచర్యకు పిలుస్తున్నాడు, సేవకు రమ్మంటున్నాడు. అదేంటి పాస్టర్ గారు, నిన్నటిదాకా తాగుబోతున్నాయి, నా పరిస్థితి బాగలేదు, అప్పులు ఉన్నవి, పని చేసుకుని కొంచెం కాలం అప్పులు కట్టుకుంటే నాకు కొద్దిగా ప్రశాంతంగా ఉంటుంది, లేకుంటే నా పరిస్థితి ఇప్పటికే దారుణంగా ఉంది పాస్టర్ గారు అని చెప్పి అంటే, లేదా అది నా చేతులు ఏం లేదు, ప్రభు చెప్తున్న మాట, మీరు పరిచర్యకు రావాలి. ఏంటి ప్రభు అంటే, నీలాగా త్రాగుబోతులు, నీలాగా కుటుంబంలో క్షేమం లేని వాళ్ళు, నీలాగా సమాధానం లేని వాళ్ళు, నీలాగా చాలా ఇబ్బంది పడుతున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. వారందరి కొరకు నేను నిన్ను పిలుస్తున్నాను పరిచర్యకు, నువ్వు నా పక్షాన నిలబడు, నువ్వు నిలబడు, అక్కడ కార్యాలయం చేస్తా అని చెప్పాడండి వాగ్దానం. ఆ వాగ్దానాన్ని పట్టుకుని పరిచర్యకు వచ్చాం. కానీ మాకు బైబిల్ ట్రైనింగ్ లేదు, బైబిల్ గురించి మాకు అవగాహన లేదు, ప్రార్థన చేయడం అంతగా తెలియదు. కేవలము దేవుడి పిలుపుని బట్టి పరిచర్యకు రావడం జరిగింది. పరిచర్యకు రావడం కోసం కూడా తీర్మానం చేసుకొని దిద్దుబాటు చేసుకొని తర్వాత మేము అక్కడి నుంచి నగరికల్కి పరిచర్యకు రావడము, నగరికల్లో దైవసేవకులు చేత అభిషేకించబడి దేవుడు అభిషేకించినప్పుడు దేవుడు అభిషేకించి ప్రభు మమ్మల్ని ఆ విధంగా అభిషేక్తుల ద్వారా ప్రభు మమ్మల్ని అభిషేకించి పరిచర్యకు అక్కడ నిలబెట్టాడు. నగరికల్లో దేవుడు అద్భుతాలు చేశాడు. అప్పటి వరకు నాకు వాక్యం తెలియదు, ప్రార్థన కూడా తెలుసు. అది కూడా వారి కోసం నేను ఎట్లా ప్రార్థన చేశాను, అక్కడ ఉన్న రోజులు దిద్దుబాటు ప్రార్థన రోజులు కూడా ప్రార్థన మాయగారు చెప్పిన వాక్యాలు కొన్ని వినేది అంతవరకు. తర్వాత ఆడికి వచ్చినప్పుడు చాలా భయంకర పరిస్థితులు వచ్చిన వారందరినీ కూడా మేము అక్కడికి మాయగారు ఎలా ప్రార్థన చేస్తాడు అది చూసినాం కనుక మేము అలానే ప్రార్థన చేయడం ప్రారంభించాం. తర్వాత అలా ప్రార్థన చేసినప్పుడు దేవుడు అద్భుతాలు చేస్తున్నాడు అక్కడ. అప్పుడు నాకు అర్థమైంది, నా దేవుడు నాతో ఉన్నాడు, నన్ను పరిచర్యకు పిలిచాడు కాబట్టి నేను పనికొస్తాను సేవకు. అంతకుముందు భయం ఉండేది బాగా, నేను సేవ చేయటం ఏంటి, నేను పాస్టర్ ఏంటి అని భయం అయ్యేది బాగా. లోపల భయం అయ్యేది, కానీ బయటికి ఎవరితో చెప్తే ఎవరు చెప్పలేం కదా. దేవుడు బొమ్మన్నాడు. ఎందుకు అంత ఖచ్చితంగా రావాల్సి వచ్చింది పరిచర్యకు? ఎందుకంటే నేను పనికి వచ్చా, నగరికల్కి పనికి వస్తే నా భార్య మరల పడిపోయింది. మరల పడిపోతే ఏంటి ప్రభా ఏంటి అంటే, తిరుగుబాటు చేస్తున్నారు మీరు, నా మాట మీరు వినడం లేరు, నేను బాగు చేశాను, స్వస్థపరిచాను,
మీరు నా పరిచర్య కొరకు స్వస్థపరచండి, మిమ్మల్ని పరిచర్య చేయాలి. మీలాగా బాధపడుతున్న వాళ్ళు చాలామంది ఉన్నారు, మీరు అనారోగ్యంతో ఉన్నారు చాలామంది ఉన్నారు అని చెప్పినప్పుడు చెప్తున్నాడు. నా భార్య మరుపడిపోతే పాస్టర్ గారు ఫోన్ చేశారు, అయ్యా కరుణాకర్ ఎక్కడ ఉన్నారంటే పనికాడు నాయ్ గారు, పనికాడి నుంచి తొందరగా అని చెప్పాడు. తొందర అంటే విషయం ఏం చెప్పాలి, వెళ్ళిపోమంటే తొందరగా అంటే అయ్యగారు చెప్పాడు వెంటనే వెళ్ళిపోయారు. నా భార్య పడిపోయింది. ఏంటి అయ్యగారు, నాకు భయమైంది, బాగా భయమైంది, ఏడుపు వచ్చేస్తుంది. ఆమెకేమైనా అయితే నా పరిస్థితి ఏంటి, ఇంకా నాకు దిక్కేవారు, ఇంకా నాకెవరు లేరే, ఇంకా ఉన్నది నాకు నా పిల్లలకు ఆమెనే, ఎట్లా ప్రభు అని చెప్పి ఏంటి అయ్యగారంటే నువ్వు దేవుని దగ్గర తీర్మానం చేయి, ప్రమాణం చేయి సేవకు వస్తా అని అంటే 2 చేతులు పైకెత్తి ప్రమాణం చేసి, యేసయ్యా నా భార్యను బతికించు, నేను పరిచర్యకు వస్తా, నేను సేవ చేస్తా, నన్ను నడిపించు, నాకైతే తెలియదు ఏం చేయాలో తెలియదు అని చెప్పి తీర్మానం చేసుకున్నాక 5 నిమిషాల తర్వాత నా భార్య లేచి కూర్చుంది. ఎంత అసలు అద్భుతాలండి, ఎంత గొప్ప అద్భుతాలండి మా జీవితంలో ప్రభు చేసింది. ఆ రోజు ఆ పనిని అట్లా నిర్ధారించినాక విడిచిపెట్టి వచ్చిన. ఆ పనుల దగ్గర నాకు మాట పోయింది. నాకు పాస్టర్ గారు అప్పచెప్పిన పనిని ఆ పాస్టర్ గారి మాట కూడా పోయింది. కానీ పరిస్థితి ఇక్కడ ఇట్లా ఉంది, అది పట్టుకునేది లేకుండే. కానీ నా దేవుని మాటకు తిరుగుబాటు చేసి ఆ పనులు పట్టుకున్న కారణాన అవి మధ్యలోనే విడిచిపెట్టి రావాల్సి వచ్చింది. ఆ తర్వాత ప్రార్థనకు రావడం, తర్వాత పరిచయకు రావడము, తర్వాత అక్కడ ఆ విధంగా దేవుడు కార్యాలు జరిగించటము. అప్పుడు నాకు ధైర్యం వచ్చింది. నాకెప్పుడు ఫస్ట్ వచ్చిన వ్యక్తి ఎవరంటే ఆయుర్వేద డాక్టర్ దగ్గర కంప్యూటర్గా పనిచేస్తాడు నకరికల్లో. ఆ వ్యక్తికి ఏం చేసినా ఏం తిన్నా అరగదు, అది సమస్య. అతనికి ఏది తిన్నా అరగదు కనుక ఆయుర్వేద మందులు వాడుతున్నాడు, అది కూడా అరగట్లేదు. అది తింటే ఏది తిన్నా ఆయన పని చేయట్లేదు మందులు. నా దగ్గరకు వచ్చి ఉన్నాడు, ప్రార్థన చేయమన్నాడు, అరగట్లేదు అన్నాడు. ఆ వ్యక్తి వచ్చినప్పుడు ఆయన కొరకు ప్రార్థన చేస్తున్నప్పుడు నేనైతే ప్రార్థన చేస్తూ ఉన్నా, ప్రభు నాకు ఇచ్చిన వాగ్దానం బట్టి ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు దేవుడు అద్భుతంగా ఆ వ్యక్తి స్వస్థపరిచాడండి. స్వస్థపరిచి ఆయన తెల్లారి వచ్చి నైట్ తిన్నా మంచి జరిగింది, మధ్యాహ్నం తిన్న మంచి జరిగింది, నాకు బాగా స్వస్థ జరిగిందని చెప్పి సాక్ష్యం చెప్పినప్పుడు నాకు చాలా సంతోషం కలిగింది. అప్పుడు నాకు ధైర్యం వచ్చింది, ప్రభు నన్ను వాడుకుంటున్నాడు అని. తర్వాత ఒక షుగర్ పేషెంట్ వస్తే దేవుడు షుగర్ నుంచి కొంచెం విడిపించాడు. హార్ట్ పేషెంట్ ఉంటే హార్ట్ పేషెంట్ విడిపించాడు. తర్వాత ఒక వ్యక్తికి భయం, గుబులు భయం అవుతుంటుంది, ఆ భయం నుంచి విడిపించాడు. రకరకాలుగా దేవుడు స్వస్థపరుస్తూ వస్తున్నాడు. అసలు నా జీవితంలో కూడా నేను కొన్ని విషయాలు మర్చిపోతా ఉన్నాండి. సిగరెట్ ఎందుకు అంత తాగేదంటే, అంత సిగరెట్ తాగకపోతే నాకు భయమయ్యేది, మందు తాగకపోతే భయమయ్యేది. ఒక వ్యక్తితో కూర్చొని మాట్లాడాలంటే మాట్లాడలేను, ధైర్యం సరిపోదు. భయం, వేదన, ఎవరో తరుముతున్నట్టుగా అది నా జీవితంలో ఉంది, నా బ్రతుకులో ఉంది. దేవుడు పాపాలు ఒప్పుకుంటున్నప్పుడు, ప్రార్థన చేస్తున్నప్పుడు ఆ యొక్క భయం నుంచి విడిపించాడు. అది నాకు కల వచ్చింది ఆ రోజు, అద్భుతం. ఆకాశం నుంచి నీళ్ళు ఇట్లా దార వస్తుంది మోటార్లాగా, నా తలను మొత్తం కడిగిండు దేవుడు. ఇట్లా కడిగి తర్వాత పెట్టిన తర్వాత నేను కళ్ళ చూస్తున్నా కళ వచ్చింది. కడిగిన తర్వాత నేను చూస్తూ ఉన్నా, ప్రశాంతమైపోయింది మైండ్, మనసు ప్రశాంతం అయిపోయింది. నేను భాగ్యకి చెప్తా ఉన్నా, భాగ్య అంటే సేమ్ కళ ఆమె కూడా వస్తుందండి. అసలు ఎంత అద్భుతం అండి, దేవుడు ఎట్లా మాట్లాడతాడు, భలే మాట్లాడతాడండి. నాకు వచ్చిన కళనే సేమ్ ఆమెకు వచ్చింది. ఆమె నా చెప్తున్నా, నేను ఆశ్చర్యపోతున్నా. దేవుడు ఇట్లా ఆకాశం నుంచి మోటార్ పెట్టినండి తల కడుగుతున్నాడు, నేను చూస్తున్న దర్శనం అని చెప్తుంది. నాకు వచ్చిన కళ ఆమె చెప్తుంది. కాబట్టి దేవుడు గొప్ప దేవుడు, అందరితో ఒకరికి మాట్లాడతారని చెప్పి అర్థమైంది. కనుక ఈ విధంగా పరిచర్యలో దేవుడు ముందుకు నడిపించాడు, ధైర్యం కలిగింది, ప్రార్థన చేస్తూ వస్తున్నాం. ఈరోజు వరకు కూడా దేవుని వాక్యము మెల్లగా ప్రభు కృపను బట్టి నేర్చుకోవడం జరిగింది. వాక్యం చదవటము, అర్థం చేసుకోవటము. అందుకోసమే నాకు వాక్యం చెప్పడం అంత సరిగా రాదు. కాకపోతే ప్రభు ఏం చెప్తున్నాడో దాన్ని, ఆ విషయాన్ని అర్థం చేసుకొని ప్రభు చెప్పిన దాన్ని బోధించడం జరుగుతుంది. ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు గొప్ప అద్భుత కార్యాలు చేస్తున్నాడు, స్వస్థతలు చేస్తున్నాడు. తర్వాత ఒకటి దిద్దుబాటు చేసుకోవాల్సిందే ప్రతి క్రైస్తవుడు. ప్రతి క్రైస్తవుడు దిద్దుబాటు లేకుండా సిద్ధపాటు కలదు. మన నేరాలు, మన పాపాలు, మన దోషములు, మన పితరుల పాపములు, పితర దోషములు అన్నీ కూడా మన మీద ఏలుబడి చేస్తూ ఉంటాయి.
వాటి నుంచి విడిపించబడాలంటే తప్పకుండా మనం దిద్దుబాటు ప్రార్థన చేసుకోవాలి. ప్రతి క్రైస్తవునికి అవసరం ఉన్నటువంటి దిద్దుబాటు ఇది. నాకు అవసరం లేదు అనుకుంటారు చాలామంది, కానీ లేదండి, ప్రతి ఒక్కరు దిద్దుబాటు చేసుకొని దేవుని సన్నిధిలో ప్రార్థన తప్పులు ఒప్పుకుంటే తప్పకుండా దేవుడు మన పాపాలు క్షమిస్తాడండి. యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 9వ వాక్యంలో ఈ మాట ఉందండి. మన పాపములు మనం ఒప్పుకుని ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును కనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనల్ని పవిత్రులుగా చేయును. దేవుడే మనల్ని పవిత్రులుగా చేయాలి. దుర్నీతి విడిపించాలంటే మొదటగా మన పాపాలు మనం ఒప్పుకోవాలి. పాపాలు ఒప్పుకోకుండా ఏదో నడిచిపోతుంది అనుకుంటే, ఇక్కడ వాక్యం ఉంది, ఆయన వాక్యం మనలో ఉండదు. మన పాపం చేయలేదు అనుకుంటాం చాలామంది. మనం పాపం చేసిన వారము కర్మ, మనం చూపుల ద్వారా, మాటల ద్వారా, ప్రతిదాని మనం చిన్నప్పటి నుంచి బాల్యకాలం నుంచి చేసిన పాపాలు చాలా ఉంటాయి. అబద్ధమాటం పాపమే, అన్ని పాపాలే. కనుక పాపాలన్నీ విడిపించబడాలంటే ప్రభు సన్నిధిలో ఒప్పుకోవాలి. అప్పుడు దేవుడు అద్భుత కార్యాలు మన జీవితంలో చేస్తాడు, మన పరిశుద్ధపరుస్తాడు, పవిత్రపరుస్తాడు. కనుక ఈ సాక్ష్యం చెప్పుటకు దేవుడిచ్చిన కృపకు వందనాలు. జాగ్రత్తగా మన సాక్ష్యాన్ని వినండి. విన్నవారు కూడా దయచేసి మన బంధువులకు, లేదంటే మన ఆత్మీయులకు, స్నేహితులకు షేర్ చేయండి. ఈ షేర్ చేయడం ద్వారా ఏం జరుగుతుందంటే, వారు కూడా మన దేవుడు మాట్లాడే దేవుడు, బలపరిచే దేవుడు, తాగుబోతు జీవితాలను, చిందరవందరని బతుకులను మార్చగల దేవుడు, ఎవరు లేకున్నా ఆయన మనతో ఉన్న దేవుడు అని అర్థమవుతుంది. ఏ వ్యక్తి, ఏ మనుష్యుడు మనకు సహాయం చేయడు. దేవుడు మాత్రమే సహాయం చేస్తాడు. కనుక దేవుని నమ్ముకోవాలి. అందుకు 118 కీర్తనలు ఉంటుంది, మనుషులను నమ్ముకుంట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు, రాజులను నమ్ముకుంట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. మనుషులు నమ్మిన వ్యర్థం, రాజులు నమ్మిన వ్యర్థం. ఎవరు సహాయం చేయరు, అందరూ మనల్ని ముంచే వాళ్ళే ఉంటారు. క్రైస్తవులను నమ్మి మా పాస్టర్ మాట వినకుండా మోసపోయాను, దేవుని విడిచిపెట్టాను. మరలా ఆ దేవాదేవుడు నన్ను ప్రేమించి ఆయన స్వరం పెట్టి పిలిచాడండి. లేకుంటే నేను కూడా ఏనాడు చచ్చిపోయేవాడిని, ఏనాడు మర్చిపోయారు జనాలందరూ నన్ను. ఈరోజు సజీవంగా నన్ను ఉంచి ఈరోజు నా సాక్షి నిలబెట్టినంటే అది నిజంగా ఆయన కృప అండి. కనుక నాలాగా బాధపడేవారు ఎవరన్నా, నాలాగా బలహీనంగా వారు, తాగుబోతులు, నాలాగా కుటుంబంలో ఇబ్బంది పడేవారు, దిక్కు తోచక దిక్కులేనివారు ఉంటే దీనులకు, దరిద్రులకు దేవుడే దిక్కు. మరి ఆ విధంగా నగరికల్లో పరిచర్య జరిగిన తర్వాత మరల మేము ఉసిరికపల్లి గ్రామానికి రావడం జరిగింది. ఉసిరికపల్లి మెదక్ జిల్లా శివంపేట మండలం ఉసిరికపల్లి గ్రామానికి మేము దిద్దుబాటు ప్రార్థనలు ఉన్నప్పుడు ప్రభు మాకు చూపించాడు. ఇక్కడ ఉన్నటువంటి వాతావరణం, ఇక్కడ ఉన్నటువంటి ఇల్లులు, ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులన్నీ మాకు చూపించినప్పుడు మాకు సరిగా అర్థం కాలేదు. కానీ ఈ సాక్ష్యం చాలా పెద్దగా ఉంటుంది. ఇది కూడా చాలా పెద్దగా ఉంటుంది. ఎందుకంటే ఉసిరిపల్లి గ్రామం రావడానికి దేవుడు ఒక ప్రణాళిక ఏర్పాటు చేసి, ఆ ప్రణాళిక ప్రకారము ఉసిరిపల్లి ప్రాంతం నడిపించినాడు. దేవుని మహాకృపను బట్టి ఉసిరిపల్లికి వచ్చేసరికి ఆల్రెడీ ఇక్కడ చర్చి కట్టబడి, ఇక్కడ బ్రదర్ సత్యరెడ్డి గారు వారి కుటుంబము దేవుని కొరకు వారు ఒక మందిరాన్ని నిర్మించారు. మేము వచ్చిన తర్వాత ఇల్లు కూడా నిర్మించారు. ఇప్పుడు ఇక్కడే ఉండి మేము పరిచర్య కొనసాగిస్తూ ఉన్నాం. వచ్చిన తర్వాత కొంతమందిని రక్షణ నడిపించడానికి దేవుడు మమ్మల్ని వాడుకున్నాడు. దేవుని యొక్క కృప ద్వారా స్వస్థతను అందుకొని అనేక మంది బాగుపడ్డారు. కొన్ని కుటుంబాలు దేవుడు స్వస్థత దయచేసి నెమ్మదినిచ్చాడు. వారందరూ కూడా చాలా భయంకరమైన పరిస్థితుల నుంచే ప్రభు రక్షించుకున్నాడు. వారందరూ రక్షించడానికి దేవుడు మమ్మల్ని వాడుకున్నందుకు దేవునికి మహిమ కలుగును గాక. మరి ఇక్కడ మా దగ్గర దిద్దుబాటు ప్రార్థన చేయించడం జరుగుతుంది. అక్కడ ఏంటంటే సేమ్ మేము ఎలా నేర్చుకున్నామో, మా అయ్యగారి దగ్గర మా పాస్టర్ గారు మాకు ఎలా నేర్పించాడో ఆ విషయాలనే మరలా ఇక్కడ మేము నేర్పించడము, మరి ఈ విధంగా దిద్దుబాటు ప్రార్థన చేయించడము, వారికి దేవుడితో మాట్లాడే అనుభవాన్ని వారికి చూపించడము, అంటే దేవునికి వారికి చేయి అందించడము, ఎలా దేవుడు మాట్లాడతాడు అనే విషయాల్ని మాతో ఎలా మాట్లాడాడో అలా మాట్లాడడం కొరకు వారికి విషయాలు బోధించడము, ప్రార్థన చేయించడం జరుగుతూ ఉంది. మీరు ఎవరైనా మందిరానికి రావాలంటే, చర్చికి వెళ్ళని వారు, కొత్తవారు ప్రభు యొక్క సన్నిధిని అనుభవించాలి, దేవునితో మాట్లాడాలనే ఆశ కలిగిన వారు ఉంటే తప్పకుండా మా చర్చికి ఇక్కడికి రండి. చర్చికి వెళ్ళేవారిని దేవుడు మాకు రావడానికి అనుమతించలేదు. ఎందుకంటే ఎవరైనా వేరే చర్చికి వెళ్ళేవారిని ఇక్కడికి రావడానికి దేవుడు అనుమతించలేదు. కేవలము రక్షణ లేని ప్రజలకు మాత్రమే దేవుడు
అది కూడా వారిని ప్రభువు దర్శిస్తే, ప్రభువు మాట్లాడితే వారు ఇక్కడికి వస్తున్నారు. అంతేగాని మేము కూడా ఎవరిని బలవంతం చేసేది కానీ చెప్పేది కానీ ఏం లేదు. మేము ఎవరైనా ఉండి చర్చిలో ప్రార్థన చేస్తూ ఉంటాం. ప్రార్థన చేస్తున్నప్పుడు ప్రభువు ఎవరినైతే ప్రేమిస్తున్నాడో, లేకపోతే ప్రభువు కొరకు ఎవరైతే ఎదురుచూస్తున్నారో వారిని దేవుడికి నడిపిస్తూ ఉన్నాడు. మాకు చర్చికి వెళ్ళాలని ఆశ కలిగింది అన్నవారు దయచేసి మరి మేము ప్రేమతో ఆహ్వానిస్తూ ఉంటున్నాం. ఇక్కడ ప్రార్థన జరుగుతాయి, ప్రతిరోజు దిద్దుబాటు ప్రార్థన జరుగుతాయి. తర్వాత కనుక రావాల్సిందిగా ప్రభుత్వం మనం చేస్తూ ఉన్నాం. ఈ విధంగా మేము కొనసాగుతూ ఉన్నాం. తర్వాత మా పాస్టర్ గారి ప్రార్థన ద్వారా మరి ఈ యొక్క సత్యరెడ్డి బ్రదర్ వారి కుటుంబం ద్వారా చర్చి నిర్మాణము, దేవుడు మా జీవితంలో చేసిన కార్యాలు చూడండి ఎంత అద్భుతంగా ఉంటాయో. మరి ఆ విధంగా చేశాడు. డాక్టర్ రత్నం గారి ద్వారా మేము వాక్యాన్ని నేర్చుకోవడం జరిగింది. అలాగనే కేజీ అక్క చీరాల ప్రాంతంలో ఉంటారు, వాళ్ళు చీరాల్లో ఉంటారు. అక్క వాళ్ళు మమ్మల్ని ఎంతగానో ప్రేమించి ఎంతగానో మమ్మల్ని ఆదరించినారు. మాకు ఆర్థికంగా చాలా సహాయపడినారు, తోడ్పడినారు. మమ్మల్ని ఈ పరిచర్యలో ముందు కొనసాగడానికి ప్రోత్సహించినారు బాగా మమ్మల్ని. ఈ యొక్క దేవుడు సమకూర్చి, అంటే ఒక్కొక్కరినొక్కొక్క రకంగా మాకు సమకూర్చి ఈ యొక్క పరిచర్యలో నిలబడటానికి, ఎందుకంటే పిలిచిన దేవుడు నమ్మదగిన వాడు, ఆయన అన్యాయస్తుడు కాడు కనుక మమ్మల్ని ఈ విధంగా జరిగించినాడు. అందుకోసమే ఏ అవసరతున్నా ప్రభు దగ్గర మన ప్రభు పాద సన్నిధిలో ప్రార్థన చేస్తున్నప్పుడు ప్రభువే అందరితో మాట్లాడుతున్నాడు. అన్ని విషయాలు ఆయన బయలుపరుస్తూ ఉన్నాడు. అన్ని విషయాల్లో మమ్మల్ని బలపరుస్తున్నాడు. మాకు ఆయన ఇట్లా వాగ్దానం ఇచ్చిన వాగ్దానం ప్రకారం నడిపిస్తూ ఉన్నాడు. నిజంగా దేవుని నమ్ముకున్న వారందరినీ కూడా తప్పకుండా ఆయన నడిపిస్తాడు. మొత్తం ఆయన మీద నమ్మకం మీద పెట్టుకుని ఆయన మీద ఆధారపడినట్లయితే దేవుడు మనల్ని నడిపిస్తాడు. మీ ప్రార్థన అవసరాలకు సంప్రదించండి. ఈ మెదక్ ఏరియాలో ఉన్నవారు ఎవరైనా ఉంటే చూస్తే, దగ్గర పట్లుంటే, చర్చికి వెళ్ళని వారు ఉంటే, వారు మందిరానికి ఒకవేళ వెళ్ళని ఆశ ఉంటే, చర్చికి వెళ్ళని ఆశ ఉంటే తప్పకుండా మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. ప్రభువు మాట్లాడడానికి సిద్ధపడుతున్నాడు. మీ కష్టములన్నీ, మీ యొక్క దుఃఖం అంతా కూడా దేవుడు తీసివేసి మీకు శాంతి సమాధానం ఇవ్వాలని ఇష్టపడుతున్నాడు. కనుక ఎవరిని ఆశ కలిగిన వారు ఉంటే మాత్రమే రండి. ఎవరిని బలవంతం చేసి రమ్మనట్లేను, ఎవరికి పిలుపుని ఇవ్వట్లేను. ఎవరైనా ఆశ కలిగి చర్చికి రావాలన్న వారు మాత్రమే రావాల్సిందిగా ప్రభు పేరిట మనం చేస్తూ ఉంటున్నాను. ఈ నా మాటలు దేవుడు దీవించిన గాక. ఈ సాక్ష్యం చెప్పడానికి ఇచ్చిన కృపకే వందనాలు తెలియపరుస్తూ ఉంటున్నాను. మరి సాక్ష్యాన్ని ఇంతటితో ముగిస్తున్నాను. ఈ సాక్ష్యంలో మీకు ఏదైనా అపార్థంగా ఏదైనా తప్పుగా అనిపిస్తే క్షమించండి. ఇక్కడ ఎవరిని బాధపెట్టాలని నేనైతే కాదు, కానీ నా జీవితంలో జరిగిన సంఘటనలను వరుసగా చెప్పలేకపోయినా మొత్తానికైతే చెప్పాను కొన్ని. దయచేసి సహృదయంతో అర్థం చేసుకోండి. అంత దేవుని ఇందుని బట్టి మీ అందరికీ కూడా నా హృదయపూర్వకంగా తెలియపరుస్తూ ఉంటున్నాను. థ్యాంక్ యూ.